Hello, my dear young guns and young buddies. Welcome to our classroom, my dears. I'm your Mahesh Palavari. మరి ఈరోజు మన తెలంగాణ క్వశ్చన్ పేపర్ 2019 తెలంగాణ క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళే కంటే ముందు బిఫోర్ ఐ స్టార్ట్ అండ్ బిఫోర్ ఐ కమెంట్స్ మనం రోజు ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. రోజు ఒక డ్రైవింగ్ ఫోర్స్ సెంటెన్స్, రోజు ఒక ఫోర్సింగ్ సెంటెన్స్, ఒక పవర్, ఒక శక్తి, ఒక కైండ్ ఆఫ్ పొటెన్షియాలిటీని తెలుసుకుంటున్నాం. క్యాన్ వి గో ఫర్ టుడేస్ డిఎఫ్ఎస్? వాట్ ఈస్ టుడేస్ డిఎఫ్ఎస్? మరి ఈరోజు మన డిఎఫ్ఎస్ ఏం చేస్తారంటే ఐ టెల్ యూ మై ఎస్, ఐ టెల్ యూ సీరియస్ ఫర్ ద లవ్ ఫెయిల్యూర్స్, ఫర్ లవ్ చేసి ఓడిన వాళ్ళందరికీ ఐ గివ్ యూ యంగ్స్టర్స్, ఐ గివ్ ద బూస్ట్. ఈరోజు నా బూస్ట్ ఏంటి సార్ అంటే మన స్పిరిట్ ఎలా ఉండాలి సార్ అంటే you like this, you order like this, you announce like this, you address like this, my dears. Say this, one day you will love me the way I loved you. One day you will like me the way I liked you. One day you will cry for me the way I cried for you. One day you will miss me the way I missed you. One day you will think of me the way I thought. One day you will want to me, but on that day, I don't want you. This is my spirit, this is my challenge, my dears. ప్రేమ లేని ప్రపంచాన్ని ఊహించలేం, అట్లని ప్రేమ లేని ప్రపంచం అనుకోలేం, my dears. ప్రేమలో గెలిచిన వారు గొప్పవారే, బట్ ఓడినవాడు అంతకన్నా గొప్పవాడు, మై డియర్స్. అందుకే జస్ట్ కీప్ ఇట్ అవుట్ సైడ్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ కెరీర్, ఫోకస్ ఆన్ యువర్ గోల్. వన్ డే ద ఎంటైర్ సక్సెస్ విల్ కమ్ టు యువర్ ఫీట్ అని చెప్పుకుంటూ దట్ ఈస్ టుడేస్ డిఎఫ్ఎస్ డ్రైవింగ్ ఫోర్స్ సెంటెన్స్. దేనికి స్టఫాన్ కావద్దు, దేనికి బెండ్ కావద్దు అని చెప్పుకోవడం. లెట్ us start the yes right. See the first question. See this, తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పేపర్ 2019. సో 2019 పేపర్, లాస్ట్ ఇయర్ పేపర్. ఒకసారి చూద్దామా? లెట్ us start it. Right, which of the following statements, which of the following statements, which means sentences, is incorrect regarding the usage of the articles? First క్వశ్చన్ అర్థం చేసుకుంటేనే ఆన్సర్ ఈజీగా దొరికేస్తుంది. ద వే యూ ఆర్ అండర్స్టాండింగ్ ద క్వశ్చన్ విల్ డిసైడ్ ద ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్స్ అంటారు. సో ముందు క్వశ్చన్ మనం బాగా అర్థం చేసుకుంటే చాలామందికి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సార్ అంటే క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం వస్తుంది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్. కింద ఇచ్చిన సెంటెన్స్లో ఆర్టికల్స్కు సంబంధించి ఏంది సార్ అంటే ఒక సెంటెన్స్ ఇన్కరెక్ట్ ఉంది, వన్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. సో చూద్దామా మరి దీంట్లో ఈ 4లో ఆర్టికల్స్కి సంబంధించి ఒక సెంటెన్స్ రాంగ్ ఉందంటారు. మరి ఏంటి రాంగ్ సార్ అనేది ఒకసారి చూద్దాం. 8-year-old Roxy Ghetto is the youngest girl who climbed the Mount Kilimanjaro in 2017. Raj, have you got a cold? Raghu, no, I have got the flu. What a lovely dress. And Dr. Kalam was elected president in 2002. This is the statements. ఇవి మన స్టేట్మెంట్స్. వీటిలో ఇన్కరెక్ట్ యూసేజెస్ దేనికి సంబంధించి, ఆర్టికల్కి సంబంధించి ఇన్కరెక్ట్ యూసేజ్ ఉంది అని చెప్తున్నాడు. మరి ఏంటో చూద్దామా? చూద్దాం చూడండి. సో దిస్ 8-year-old Roxy Ghetto ఈజ్ ద యంగెస్ట్ అన్నాడు. యంగెస్ట్ దానికంటే సూపర్లేటివ్ డిగ్రీ కంటే ముందు ది వాడాలి. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద సూపర్లేటివ్ డిగ్రీ. ఇన్ దట్ ఆస్పెక్ట్ ద యంగెస్ట్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, who climbed the Mount Kilimanjaro. The is used before the mounts and the deserts and something like this. Deserts ki లేదా మౌంట్ కి ది వాడండి. వాడినాం, ఇక్కడ వాడినాం, ఇక్కడ కూడా వాడినాం. ఇక్కడ ఏం సార్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ కంటే ముందు ది వాడినాం. ఇక్కడ దిస్ డెజర్ట్స్ విచ్ మీన్స్ దట్ మౌంటైన్స్ అండి. వాట్ ఇస్ దస్? కొండలు పర్వతాల కంటే ముందు ది వాడినాం, ఇక్కడ వాడినాం. కిలిమంజారో ఇన్ 2000. సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. సెకండ్ ఆప్షన్, హ్యావ్ యూ గాట్ ఎ కోల్డ్? A cold is a certain expressionsకి మనం ఏ వాడతాం ఎలా? ఐ హ్యావ్ ఎ హెడేక్. డోంట్ మేక్ ఎ నాయిస్ అంటారు. సీ దిస్, డోంట్ మేక్ అ నాయిస్. డోంట్ మేక్ ఎ నాయిస్ అంటారు. ఏ నాయిస్. ఐ హ్యావ్ అ హెడేక్ వాడతాం. ఇక్కడ కూడా ఐ హ్యావ్ గాట్ ఎ కోల్డ్, ఇక్కడ కూడా కరెక్టే. నెక్స్ట్, నో, రాఘు సెడ్ నో, ఐ హ్యావ్ గోట్ ద ఫ్లూ. The flu is the special one. దీనికి ఎగ్జంప్షన్ ఉంది. ది ఈజ్ యూస్డ్ బిఫోర్ ద ఫ్లూ అని ఈజ్ ఎగ్జంప్షన్ ఇస్తే. సో దీనికి కూడా కరెక్టే. చూడమ్మా, వాట్ ఎ లవ్లీ డ్రెస్.
Oh my God, what a shot! What a beautiful girl! What an extraordinary statement! What an extraordinary speaker he is! ఆ లెక్కన ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో వాట్ ఏ లవ్లీ దిస్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఇక్కడ కూడా వాడినాం. ద ఫోర్త్ స్టేట్మెంట్, డాక్టర్ కలాం వాజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఇన్ 2002. అసలు ఇక్కడ ఆర్టికలే లేదు. డు అండర్స్టాండ్? ఇక్కడ ఏమన్నాడు, ఆర్టికల్ రాంగ్గా ఉపయోగించబడింది, ఆర్టికల్ సంబంధించి ఒక సెంటెన్స్ రాంగ్ ఉంది అన్నాడు. అసలు ఇక్కడ ఆర్టికలే లేదు, అంటే ఇది ఈ ఆప్షన్ కాదు, అంటే దిస్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ ఇది వాడినాం, అంటే ఇది కూడా కరెక్ట్. ఇక్కడ కూడా వాడినాం, ఎగ్జాక్ట్గా వాడినాం, అంటే ఇది కూడా కరెక్ట్. మరి ఫస్ట్ది మరి ఈడు కూడా కరెక్టే, ఈడు కూడా కరెక్టే. మరి ఏంటి సార్ ఎగ్జాక్ట్లీ గ్యాడియస్ ఇక్కడనే పోయింది, స్టార్టింగే పోయింది. 8 what is this 8. దిస్ ఇస్ గుర్తుపెట్టుకోండి, ఆలు ఆ నుంచి అహా వరకు దీనినే ఒవెల్స్ అంటాం, అచ్చులు అంటాం. అచ్చుల కంటే ముందు అండ్ రావాలి. వాట్ ఇస్ దిస్ అండ్ చూడండి, ఈ స్టార్ట్స్ విత్ ఏ 8 year అండ్ 8 year old Roxy Getter అని రావాలా. ఏం రావాలమ్మా? అండ్ 8 year old Roxy Getter ఈజ్ ద యంగెస్ట్ గర్ల్ హూ క్లైంబ్ ద మౌంటైన్. డి అండర్స్టాండ్? ఇది రావాలా. ఇక్కడ ఫస్ట్ బిగినింగ్లో వదిలేసినాడు. బికాస్ అందరూ ఫస్ట్ బిగినింగ్లో ఫోకస్ చేయరు, ఫస్ట్ సెంటెన్స్లో ఫోకస్ చేయరు. ఎందుకు సార్ అంటే మిగతాది ఇంకా చదవాలని ఒక ఎగ్జైటింగ్లో ఇది వదిలేస్తారు. సైకలాజికల్గా ఇక్కడ వదిలేయడం జరుగుతుంది. వదిలేసి ఎక్కడ వస్తారో తెలుసా? ఇక్కడికి వస్తారు. డాక్టర్ కలాం వాజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్. అసలు ఇది ఆర్టికల్ వాడలేదు సార్, అందుకు ఇది రాంగ్ అని 100కి 70 to 80% స్టూడెంట్ ఇదే పెట్టేశారు. ఎందుకు సార్ అంటే ఇక్కడ ఆర్టికలే లేదు, అసలు ఆర్టికల్ ఉపయోగించలేదు. అవసరం లేదా? అవసరం లేని దగ్గర నేను ఎందుకు వాడతా? అందుకు ఇది పెట్టేశారు, చాలామంది పెట్టారు. మీరు మాత్రం ఇలా పెట్టారు. ఎందుకు సార్ అంటే యు ఆర్ లిజనింగ్ అవర్ క్లాస్. ఎగ్జాక్ట్లీ మై డియర్స్. సో ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి. ఇది అండ్ లేదు. అండ్ 8 year old యంగ్ గటర్ అండ్ 8 year old Roxy Getter is the youngest girl. Got my point? So that is the way. So the first is the answer. ఒకటో దానికి ఫస్ట్ ఆన్సర్. ఎందుకు సార్ అంటే బికాస్ ఇక్కడ కరెక్ట్ వాడినాం, ఇది ఎక్స్ప్రెషన్ సడన్ ఎక్స్ప్రెషన్స్, ద ఫ్లో అనేది కరెక్ట్ వాడినాం. ద సెకండ్ వాట్ ఏ లవ్లీలో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఏ వాడతాం? ఏ ఈజ్ యూస్డ్ ఇన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. ఇక్కడ నాకు అసలు ఆర్టికల్ అవసరమే లేకుండా పోయింది, అందుకు ఇది రైట్ అయింది. ఇది కరెక్ట్ వాడినాం కాబట్టి అది రైట్ అయింది. ఇది కూడా కరెక్ట్ వాడినాం, అది రైట్ అయింది. అండ్ ఇది కూడా కరెక్టే వాడినాం, బట్ ఇక్కడ ఒకటి మిస్ అయినాం, అందుకు అది రాంగ్ అయింది. సో ద ఫస్ట్ వన్ ఇస్ ఇది ఇన్కరెక్ట్గా వాడినాం. ఏది ఆర్టికల్, అందుకు దిస్ ఈజ్ ద ఆన్సర్. రైట్? క్యాన్ వి గో ఫర్ ద నెక్స్ట్ బిట్? ఫిల్ ద బ్లాంక్స్, లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. ఏమడిగినాడు ఇలా? ప్రిపోజిషన్. హీస్ ఆస్కింగ్ ప్రిపోజిషన్స్ అడుగుతున్నాడు. వారి ప్రిపోజిషన్స్ ఇస్ ద బిగ్ లిస్ట్ నా. We know this. Fill in the blanks by using the correct preposition. So prepositions మనకు బాగా తెలుసు. Preposition. Where did you come? Where did you come for? Where did you come from? Where did you abona? Where did you into na? That's ఇప్పుడు for అప్లై చేస్తారా? Where did you come for? మీనింగ్ వస్తుందా? Where did you come from? మీనింగ్ వస్తుందా? వై డిడ్ యూ కమ్ అబోవ్ మీనింగ్ వస్తుందా? వై డిడ్ యూ ఇంటూనా అంటే ఎగ్జాక్ట్లీ చాలామందికి ఇప్పటికీ ఆన్సర్ అర్థమైంటుంది ఫ్రమ్ అని. ఎందుకు సార్ అంటే బిట్ చాలా ఈజీది. కమింగ్ ఫ్రమ్ అనేది ఇట్స్ అ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్. వబ్బల్కి ప్రిపోజిషన్ ఉంటుంది, అంటే కొన్ని పదాలకి కొన్ని ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఉంటాయి. అంటే సఫరింగ్ ఫ్రమ్ అని, అండ్ ప్రిసైడ్ ఓవర్ అని, సీనియర్ టు, జూనియర్ టు, ఇన్ఫీరియర్ టు, ఎక్స్టీరియర్ టు, కంగ్రాచులేషన్స్ ఫర్ అని, అండ్ లైక్ దట్స్ వీ హ్యావ్ సమ్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్. కొన్ని ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ లైక్ దట్స్. వర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? వే ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అంటాం. కమింగ్ ఫ్రమ్ లేదా కమ్ ఫ్రమ్. సో దిస్ ఇస్ వై దిస్ వన్. వేర్ ఆర్ యూ కమ్ ఫర్ అనలేం, బికాస్ అట్స్ మీనింగ్ లెస్ అయిపోతుంది. కమ్ ఫ్రమ్ మీన్స్ కమ్ ఫర్ ఏంటి? ఐ కేమ్ ఫర్ అనొచ్చు. ఇట్స్ అ పర్పస్, ఇది పర్పస్ చూపించలే. నెక్స్ట్ ఫర్ అనేది పర్పస్ వచ్చినప్పుడు వాడాలి, బట్ ఈజ్ నాట్ ఆస్కింగ్ ద పర్పస్ అడగట్లేదు, ఎక్కడ నుండి వస్తున్నాం అనే మీనింగ్లో వస్తుంది. సో అందుకు ఫర్ ఇస్ రామ్. అబోవ్ అనేది అబోవ్ మీన్స్ ద నెక్స్ట్ లెవెల్. సో వే డిడ్ యూ కమ్ అబోవ్ అనేది మీరు పైనుంచి వస్తారన్నట్టు వస్తుంది, ఇంటూ లోపలికి, అందుకు ఇది రాంగ్. సో దట్స్ వై. సో దిస్ ఇస్ ఫిక్స్డ్. అంటే మీకు ఏం తెలిసిన అంటే ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ తెలియాలి. ఫిక్స్డ్ ప్రిపోజిషన్ లిస్ట్ అని ఒక లిస్ట్ ఉంటుంది. లిస్ట్ సఫరింగ్ తర్వాత ఫ్రమ్ రావాలా, సీనియర్ తర్వాత టూ రావాలా, జూనియర్ తర్వాత టూ రావాలా, ఇన్ఫీరియర్ తర్వాత టూ రావాలా, ఎక్స్టీరియర్ తర్వాత టూ రావాలా, లిజన్ తర్వాత టూ రావాలా, ప్రిసైడ్ తర్వాత ఓవర్ రావాలా, లుక్ తర్వాత అట్ రావాలా, అమేజ్ అట్, లుక్ అట్, అమేజ్ అట్, గ్యాస్డ్ అట్, గేజ్డ్ అట్, అలా వండర్ఫుల్ అట్, ఇలా కొన్ని ఫిక్స్డ్ ప్రిపోజిషన్ లిస్ట్ ఉంది. మీకు కావాలంటే నన్ను అడిగితే లింక్ పంపిస్తాను, అండ్ యూ సీ దిస్ వన్. దిస్ వై ద సెకండ్ బిట్ ఈజ్ లైక్ దిస్. సో వాట్ ఇస్ ఆన్సర్ ఫర్ దిస్? వై డిడ్ యూ కమ్ ఫ్రమ్? ఇది చాలా మంది కరెక్ట్ రాసింటారు.
గాట్ ఇట్. ఎందుకు సార్ అంటే ఇది చాలా మందికి మనం డైలీ యూసేజ్లో కూడా వాడతాం. ఇది కూడా మిస్ అవుతుంది సార్ అంటే మీరు కొంచెం సీరియస్గా ఆలోచించాలి మీ గురించి. ఓకే, క్యాన్ వి గో ఫర్ ద నెక్స్ట్ బిట్ ప్లీజ్. ఫిల్ ద బ్లాంక్ విత్ అప్రోప్రియేట్ వర్బ్ ఫామ్. ఓ మై గాడ్, వర్బ్ ఫామ్ అని మళ్ళీ చెప్తున్నాను. నిన్న ఏపీ క్వశ్చన్ పేపర్లో వర్బ్ ఫామ్స్ గురించి 4 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే టెన్స్కి రిలేటెడ్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తారంటే 4 వచ్చాయి. 4 ఇంకొకటి సార్ 5 వచ్చాయి టోటల్. అంటే టెన్స్కి రిలేటెడ్గా ఎన్ని ఉన్నాయి సార్ అంటే 5 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో ఇది కూడా అలాంటిదే. చూడమ్మా, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అప్రోప్రియేట్ వర్బ్ ఫామ్ గివెన్ బిలో. మరి ఈ బిట్ మీకు ఇస్తే, ఇప్పుడు మీ బిట్ మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, లేదు మీకే క్వశ్చన్ వచ్చింది, చేయండి మళ్ళీ ఆన్సర్. ఎలా చేస్తారు ఆన్సర్ చెప్పండి. రఘు డాష్ క్రికెట్ when his friend went to home yesterday. రైట్, ఇక్కడ దొరికింది నాకు. వెన్ అనేది నాకు ఇట్స్ అడ్వర్బియల్ టైం అంటే ఇట్స్ నాకు టైమింగ్ వర్డ్. అంటే ఇది ఏ టెన్సో చూపిస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ఇవి మనం ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ కాదమ్మా. దిస్ ఈజ్ అ టీసీపీసీ ప్రిలిమ్స్ పేపర్. మనం చేసిన పేపర్ అయితే టెన్స్ మీద ప్రయారిటీ ఇస్తున్నాము అని అనుకోవచ్చు మేము. బట్ ఈస్ నాట్ లైక్ దిస్. వేర్ ఎవర్ యూ గో, గ్రామర్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద టెన్సెస్. సో టెన్స్ బేస్ మీద లేకుండా అసలు బిట్టే లేదు. సో అందుకు మీరు టెన్స్ నేర్చుకోండి. టెన్స్ కాన్సెప్ట్ గురించి మనం అన్ని వీడియోస్ వీ హ్యావ్ డన్, అన్నీ చేయడం జరిగింది. మీరు ప్రతి వీడియోను కొంచెం జాగ్రత్త ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. దాంట్లో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే జస్ట్ ఆస్క్ మీ. చూడమ్మా నెక్స్ట్, రఘు డాష్ క్రికెట్ వెన్ హీస్ ఫ్రెండ్ వెంట్ హోమ్ ఎస్టర్డే. సో ఈ బిట్కి నేను ఏం చేయాలంటే హ్యాస్ ప్లేయిడా, ఈస్ ప్లేయింగా, ఈజ్ ప్లేయిడా, వాస్ ప్లేయింగా. ఆన్సర్ చూడండి ఇక్కడ, ఫ్రెండ్ వెంట్ టు హోమ్. ఈ వెంట్ టు హోమ్ అన్నాడు. హోమ్ అంటే వెంట్. చూడమ్మా, వెంట్ అంటే ఏంటి? చూడండి, గో, ఆ వెంట్, ఆ గాన్. దాన్ని వర్బ్ 1, verb 2, verb 3. గో, వెంట్, గాన్ అని. నేను మళ్ళీ చెప్తున్నా, వర్బ్కి 3 రూపాయలు మనం నేర్చుకుంటే సగం పంచాయతీ పోతుంది. రైట్. సో ముందు ఫార్మ్స్ నేర్చుకోండి. వెంట్ అనేది వీటు అంటే ఏంటి? సింపుల్ పాస్ట్. అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్కి కాంబినేషన్ ఇదేంటో తెలుసా? పాస్ట్ కంటిన్యూస్. ఈ వెన్ అనేది పాస్ట్ కంటిన్యూస్ అడ్వర్బియల్ టైం. దీనిలోనే కీవర్డ్ అంటారు. నాకు ఈయన బిట్టిస్తే ఏం చేయాలి తెలుసా? డైరెక్ట్గా వెళ్ళాలి. సార్ నాకు వెన్ అనేది ప్రజెంట్ పాస్ట్ కంటిన్యూస్ కనపడింది, దాన్ని ఇంకా నేను పుష్ చేయడానికి, ఇంకా దానికి బూస్టింగ్కు, దానికి నేను డబుల్ చేయడానికి నాకు సింపుల్ పాస్ట్ కూడా కనపడింది. ఇంకా నాకు డౌటే లేదు, ఇది పాస్ట్ కంటిన్యూసే. ఇది పాస్ట్ కంటిన్యూస్. సో పాస్ట్ కంటిన్యూస్కి స్ట్రక్చర్ ఏంటో నాకు తెలుసు. చెప్పండి. సబ్జెక్టు ప్లస్ వాజ్ లేదా వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ చెప్తున్నా, ఇదేంటి? ఇది పాస్ట్ కంటిన్యూస్. కంటిన్యూస్ అంటేనే మనకి ఏం రావాలా? టెల్ మీ దిస్. కంటిన్యూస్ అంటేనే ఇన్ఫార్మ్ రావాలి, అంటే V4 రావాలి. V4 ఉన్నవి ఏమున్నాయి ఇక్కడ? ప్లేయింగ్, ప్లేయిడ్ పోయినాయి 2. ఎందుకు పోయినాయి సార్ అంటే ఇది V3 వర్బ్ 3. ఇది మనకు కావాల్సింది ఏంటి? వర్బ్ 4 కావాలి. సో ఆ లెక్కన ఈ ప్లేయిడ్ ఉంది, ఇది ప్లేయిడ్. ఇది ఎందుకు రైట్ అయితే? రాంగ్ అయితే. అందుకు ఈ 2 పోయినాయి. సో అక్కడ నాకు పంచాయతీ పోయింది. ఇక్కడ చూడమ్మా, ఈజ్ ప్లేయింగ్, వాస్ ప్లేయింగ్ 2 ఉన్నాయి. ఈజ్ ప్లేయింగ్ అనేది ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్. మనం అడిగింది ఏంటి? పాస్ట్ కంటిన్యూస్. ఈజ్ అనేది ప్రెజెంట్, వాజ్ అనేది పాస్ట్. మరి ఆన్సర్ ఏంటి? ద 4th one ఈజ్ ఆన్సర్. రఘు వాస్ ప్లేయింగ్ క్రికెట్ వెన్ హిస్ ఫ్రెండ్ వెంట్ టు హోమ్ ఎస్టర్డే. దిస్ ఈజ్ ద వే యాక్చువల్. సో సింపుల్గా మళ్ళీ ఇంకోసారి సింపుల్గా చెప్పాలంటే, బిట్ ఇచ్చిన వెంటనే నాకు టైమింగ్ వర్డ్, కీవర్డ్ కనపడింది. ఇది మళ్ళీ చెప్తున్నది మనం ఫ్రేమ్ చేసింది కాదు, ఇది ఫ్రేమ్ చేసింది తెలంగాణ క్వశ్చన్ పేపర్. ఫోకస్ చేసి, ఇది నాకు పాస్ట్ కంటిన్యూస్ సార్, నాకు అర్థమైంది. వెరీ నైస్. ఇది పాస్ట్ కంటిన్యూస్ అంటే మనం పాస్ట్ కంటిన్యూస్లో ఫిల్ చేయాలంటే నాకు స్ట్రక్చర్ తెలుసు. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్. సో మనకి సబ్జెక్ట్ ఏంటి? రఘు. సో రఘు అనేది సింగులర్ కాబట్టి వాస్ ప్లేయింగ్ ఉంది. ఓకేనా? సో అందుకు ద 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. సో లైక్ దట్ వీ షుడ్ డూ. అంటే ఈ బిట్ నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం సార్ అంటే, వర్బ్ ఫార్మ్స్లో కీవర్డ్స్, స్ట్రక్చర్స్. దిస్ దీనికి సంబంధించి ఆల్ వీడియోస్ ఆల్రెడీ వీ హ్యావ్ పోస్టెడ్, అప్లోడెడ్ మై డేస్. కెన్ వి గో ఫర్ ద నెక్స్ట్ బిట్? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ వర్బ్ ఫార్మ్. హలో, ఎగ్జాక్ట్లీ సేమ్. చూడండి, మళ్ళీ నా జాబ్ చాలా ఈజీ చేస్తున్నాడు కదా. మళ్ళీ వర్బ్ ఫామ్ అడిగాను. వీఆర్ స్టాండింగ్ ఆన్ వర్డ్స్. మేము మాట మీద నిలబడడానికి దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ వర్బ్ ఫామ్. మళ్ళీ వర్బ్ ఫామే. వర్బ్ ఫామ్ అంటే ఏంటి? మళ్ళీ టెన్సే. చూడమ్మా, ఐ డాన్స్ ఫ్రెంచ్ టూ వెల్. I dance French too well. I'm not understanding French too well.
I don't understand French too well. I'm not understand French too well. I don't understanding French too well. చెప్పండి మరి ఆన్సర్ మీరు ఏమనుకుంటున్నారు? వాట్ యూ థింక్ అబౌట్ ఇట్? ఐ థింక్ అబౌట్ ఇట్. వాట్స్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? రైట్. ఐ డోంట్ ఫ్రెంచ్ టూ వెల్. ఫ్రెంచ్ కూడా నాకు బాగా అర్థం కాదు అనేది మీనింగ్. ఫ్రెంచ్ కూడా నాకు సరిగా అర్థం కాదు. ఓకే రైట్. మరి ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ ఫ్రెంచ్ టూ వెల్. ఫ్రెంచ్ను కూడా నేను పెద్దగా అర్థం చేసుకోలేను, చేసుకోను అని మీనింగ్. ఐ డోంట్ అండర్స్టాండా, లేకపోతే ఐఎమ్ నాట్ అండర్స్టాండా, లేకపోతే ఐ డోంట్ అండర్స్టాండింగ్. బిట్ ఏంటో చెప్పండి, త్వరగా చెప్పాలి మీరు, ఫాస్ట్గా చెప్పాలి. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్. ఇది మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇది అండర్స్టాండ్, ఈ వర్బ్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ అండర్స్టాండింగ్ అని ఉంది. అండర్స్టాండ్కి ఇన్ఫాము రాకూడదు. ఎందుకు సార్ అంటే ఇట్ ఈస్ అన్ ఎగ్జంప్షన్ ఆఫ్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ టెన్స్లో సుజాత ఐ ఆమ్ లవింగ్ యూ అనకూడదు. ఐ ఆమ్ లవింగ్ యూ అని అనకూడదు. మరి ఏమనాలి సార్? ఐ లవ్ యూ అనాలి. ఐ ఆమ్ మిస్సింగ్ యూ అని అనకూడదు. మరి ఏమనాలా? ఐ మిస్ యూ అనాలా. నెక్స్ట్ ఐ ఆమ్ వాంటింగ్ యూ అంటామా? ఐ ఆమ్ వాంటింగ్ యూ అంటామా? అనము. మరి ఏమంటాం? ఐ వాంట్ యూ అంటాం. ఐ ఆమ్ హ్యావింగ్ 2 cars. నాకు 2 కార్లు ఉన్నాయి అంటామా? నో, హ్యావింగ్ కాదు, ఐ హ్యావ్ 2 cars అంటాం. అంటే హ్యావ్కి ఇంగు రాకూడదు, లవ్కి ఇంగు రాకూడదు, మిస్కి మిస్సింగ్ అనకూడదు, హ్యావ్కి హ్యావింగ్ అనకూడదు, అండర్స్టాండింగ్ అనకూడదు. అబ్బా మరి ఏమనాలా? అండర్స్టాండే అనాలా. అంటే అండర్స్టాండింగ్ ఫామ్ అన్ని రాంగ్. ఇదిగో ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ ఇది పోయే, ఐఎమ్ డోంట్ అండర్స్టాండింగ్ ఇది పోయే. 2 పోయినాయి. ఓకేనా? ఇంకా 2 ఉన్నాయి. ఐ డోంట్ అండర్స్టాండ్ ఒకటి, ఐఎమ్ నాట్ అండర్స్టాండ్ ఒకటి. ఐ డోంట్ అండర్స్టాండ్ ఒకటి, ఐఎమ్ నాట్ అండర్స్టాండ్ ఒకటి. మరి దీన్ని ఏం చేయాలా? ఓకేనా? కొంచెం అనలిటికల్గానే వెళ్ళండి. అనలిటికల్గా వెళ్దాము, కొంచెం టైం అయినా పర్లేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఐన్స్టీన్ ఒక మాట చెప్తాడు. ఇఫ్ ఎనీవన్ గివ్స్ మీ an axe to cut a tree for 6 hours, I sharp my axe for 4 hours అంట. ఒక వ్యక్తి నాకు ఒక గొడ్డలు ఇచ్చి ఒక చెట్టును నరికే, పెద్ద చెట్టును నరికే అని ఒక 6 hours టైం ఇచ్చాడు. నాకేమేమి ఇచ్చాడు? ఒక గొడ్డలు ఇచ్చాడు, ఒక చెట్టు ఇచ్చాడు. టైం ఎంత ఇచ్చాడు? 6 hours ఇచ్చాడు. మళ్ళీ చెప్తున్నా, ఎన్ని అవర్స్ ఇచ్చాడు నాకు? 6 hours. 6 గంటలు టైం ఇచ్చి ఒక పెద్ద గొడ్డలు ఇచ్చేసి ఒక పెద్ద మాను ఇచ్చేసాడు. అంటే ఒక పెద్ద చెట్టు ఇచ్చాడు. చెట్టు ఇచ్చి 6 గంటలలో నువ్వు కొట్టే అన్నాడు. అంటే అప్పుడు నేనేం చేస్తా తెలుసా అంటే ఐన్స్టీన్ ఒక మాట చెప్తాడు. ఐ షార్ప్ మై యాక్స్. నా గొడ్డల్ని నేను 4 hours, యాక్స్ మై షార్ప్ ఫర్ 4 hours అంటారు. అంటే నా గొడ్డల్ని నేను 4 గంటలు పదును పెట్టుకుంటా, బాగా నూరేసుకొని 4 గంటలు నూరేసి మిగిలిన 2 గంటల్లో చెట్టును అటకొట్టేస్తా. అంటే ఐ డూ ద స్మార్ట్ వర్క్. గాట్ మై పాయింట్స్. సో ముందు ప్రాక్టీస్ చేయడానికి టైం తీసుకోవాలి, కానీ ఇంప్లిమెంటేషన్కు టైం తీసుకోకూడదు. గాట్ ఇట్. సో ఆ లెక్కన మనం అనలిటికల్గా వెళ్ళేటప్పుడు కొంచెం టైం అయినా పర్లేదు, బాగా నేర్చుకున్న తర్వాత ఫాస్ట్గా ఎగ్జామ్లో పెట్టేయచ్చు. గాట్ మై పాయింట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. రిలేట్ దిస్ వన్. బట్ దిస్ రిలేట్ ఇట్. ఐన్స్టీన్ ఏం చెప్తాడు సార్ అంటే, నాకు ఎవడైనా గొడ్డలు ఇచ్చి ఒక 6 గంటలు టైం ఇచ్చి ఈ మాను కొట్టేసి అంటే 6 గంటలు కొట్ట, నేను ఒళ్ళు హోనం చేసుకుని 6 గంటల నుండి మానంతా కొట్టనబ్బా. మరి ఏం చేస్తా? 4 గంటల సేపు గొడ్డల్ని నూరుకుంటా, బాగా 4 గంటల సేపు నూరి మిగిలిన 2 గంటలు కొట్టి పడేస్తా. అట్లా కాకుండా 6 hours తీసుకొని అని కొడితే నేను బాడీ స్ట్రెయిన్ అవుతుంది. బికాస్ అది చాలా మొద్దుగున్న దాన్ని ముందు షార్ప్ చేసుకోవాలి. మిగతా 2 గంటలు దాన్ని స్మార్ట్ వర్క్ అంటారు. డూ ద స్మార్ట్ వర్క్ మై డియర్స్, బికాస్ యూ ఆర్ ద స్మార్ట్ పీపుల్. మీరు ఏమో నాకు తెలియదు. రైట్, లెట్ us go for this. ఐఎమ్ నాట్ అండర్స్టాండ్ ఒకటి, ఐ డోంట్. ఈ రెండింటిలో చూడమ్మా. ఐఎమ్ నాట్ అండర్స్టాండ్. ఐఎమ్ వచ్చినప్పుడు ఎప్పటికీ ఏం సార్ అంటే V4 రావాలా. ఏం రావాలా? V4 రావాలా. కానీ ఇక్కడ V1 వచ్చింది అంటే ఇది కూడా పోయింది. ఇంకా ఉండేది ఏంటి? ఐ డోంట్ అండర్స్టాండ్. వాట్ ఇట్ ఈస్? ఐ డోంట్ అండర్స్టాండ్. బిట్ చూడమ్మా. బిట్లో ఏముందో? ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ వర్బ్ ఫామ్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ వర్బ్ ఫామ్ ఇచ్చినాడు. చూడండి, ఐ డాన్స్ ఫ్రెండ్స్ టు వెల్ అని ఇచ్చి ఇక్కడ నేను ఫస్ట్ 4th 1 2 కొట్టేసినాం. ఎందుకో తెలుసా? ఐ
ఐఎమ్ హ్యావింగ్ కాదు ఐ హ్యావ్, ఐఎమ్ లవింగ్ యూ కదా ఐ లవ్, ఐ మిస్సింగ్ యూ కదా ఐ మిస్, ఐఎమ్ అండర్స్టాండింగ్ కదా ఐ అండర్స్టాండ్, లేకపోతే ఐఎమ్ మిస్సింగ్ కదా ఐ మిస్ యూ, లేకపోతే ఐఎమ్ రికగ్నైజింగ్ కదా ఐ రికగ్నైజ్ యూ, లేదా ఐఎమ్ నోటీసింగ్ కదా ఐ నోటీస్ ఇట్, ఐఎమ్ స్మెల్లింగ్ ఇట్ కదా ఐ స్మెల్ ఇట్. అంటే కంటిన్యూస్ టెన్స్లో ఇంఫామ్ వాడకూడదు కొన్ని పదాలకి. దానిని ఎగ్జామ్షన్స్ ఆఫ్ కంటిన్యూస్ టెన్స్ అంటే కంటిన్యూస్లో వాడని కొన్ని వర్బ్స్ అవి. అందుకు అండర్స్టాండింగ్ ఇంకో రాకూడదని చెప్పాను. నెక్స్ట్ చూడమ్మా, సెకండ్ థర్డ్లో ఇది ఐఎమ్ తర్వాత V4 రావాలి, అందుకు ఇది రాంగ్. మరి ఏంటి సార్ రైట్? ఐ డోంట్ అండర్స్టాండ్, దిస్ ద వే. ఇది బిట్ అనాలిసిస్. ఈ వర్క్ అంతా మీరు ఎక్కడ చేసుకోవాలా? ఇప్పుడు కూర్చొని చేసుకోవాలి. ఎగ్జామ్లో ఇది మీరు ఎంతైతే గీక్కుంటూ కూర్చున్నారనుకో 3 బిట్లు వేసి 3 గంటలు బయటకు వస్తారు. యూ అండర్స్టాండ్? డూ బిఫోర్ ద వర్డ్స్. ఆ వర్క్ అంతా కూడా ఇప్పుడు చేయండి, ఇలా చేయండి. ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ యూ కాంటాక్ట్ us. ఐఎమ్ విత్ యూ, డోంట్ ఫియర్, I am here. Let us go for the next bit, please. Choose the grammatically correct sentence from the options given below. కింద ఇచ్చిన సెంటెన్స్లో గ్రామటికల్గా ఏది కరెక్ట్ ఉంది అంటే ముందు మన గ్రామర్ తెలిస్తే దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. గ్రామర్ తెలియాలి. గ్రామర్ తెలియాలంటే ఏంటి గ్రామర్ అంటే? గ్రామర్ అంటే ఏంటి సార్ అంటే గ్రామర్ అంటే గంత. గ్రామర్ అంటే గ్రామరే. ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్స్, వాయిస్, స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, క్వశ్చన్ ట్యాగ్, స్పీచ్ అండ్ యాజ్ వెల్ as vocabulary, లేకపోతే I'll go for the next is ఫ్రేజల్, లేకపోతే ఇడియమ్స్, లేకపోతే యాంథమ్స్, లేకపోతే మీనింగ్స్, లేకపోతే కాంప్రహెన్షన్. ఇదంతా గ్రామర్. ఏం సార్ ఇంత లిస్ట్ ఉంది, మమ్మల్ని ఊకే భయపెట్టేస్తున్నావు? భయపెట్టట్లే, ఉండే చెప్తున్నాం. మీరు భయపడకూడదు అంతే. ప్రతి టాపిక్ గురించి మనం క్లాస్ చేసాం, ప్రతి టాపిక్ తర్వాత బిట్స్ చేసాం, ప్రతి టాపిక్ తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ మోడల్ ఇచ్చాం, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. మళ్ళీ ఎందుకు భయపడతారు? వై ఆర్ యూ స్కేరింగ్? నౌ టెల్ మీ దిస్, డోంట్ స్కేర్ బికాస్ వీ ఆర్ హియర్. సో రైట్, సో ఇప్పుడు చూడండి, గ్రామర్ మీద పట్టుంటే ఇది ఈజీగా కనిపెట్టేయచ్చు. ఓకేనా? సో లెట్ us see this. I will help you. Neither the teacher nor the students was present in the class. Neither అంటే నెగిటివ్. టీచరు, స్టూడెంట్స్ ఎవరు లేరు దేంట్లో? క్లాస్లో. టీచర్ లేరు, స్టూడెంట్స్ లేరు. ఇది ఫోకస్ చేయాలి మనం. టీచర్ అనేది సింగులర్ ఉందమ్మా, స్టూడెంట్స్ అనేది ప్లూరల్ ఉంది. నైదర్ టీచర్ నార్ స్టూడెంట్స్ రెండు, ఒకటి సింగులర్ ఉంది, ఒకటి ప్లూరల్ ఉంది. మనం దీన్ని కన్సిడర్ చేసుకుందాం. రైట్? Neither teacher nor the students were present in the class. Neither teacher nor the students. ఇది కూడా స్టూడెంట్స్ సేమ్. Neither teacher nor the students has. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి. Neither teacher nor the students అంటే చూడండి, స్టూడెంట్స్, టీచర్ మొత్తం సేమ్ ఉన్నాయి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో వాజ్ ఉంది, ఇక్కడేమో వర్ ఉంది, ఇక్కడేమో హ్యాజ్ ఉంది, ఇక్కడేమో ఈజ్ ఉంది. గాట్ ఇట్? మనం ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే దీన్ని ప్లూరల్ ఏంటి చూడమ్మా. ప్లూరల్ ఏమేమి ఉన్నాయి? ఇది ఒక్కటే ఉంది. ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఏముంది సార్ అంటే ఇది ఒక్కటే ఉంది. మిగతాదంతా కూడా సింగులర్గా వాడేది. ఈజ్ అనేది సింగులర్గా వాడతామే, వాజ్ కూడా సింగులర్గా వాడతాం. స్టూడెంట్స్ అనేది ప్లూరల్. టీచర్ లేరు, స్టూడెంట్స్ కూడా లేరు. స్టూడెంట్స్ ప్లూరల్. సబ్జెక్ట్ ప్లూరల్. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ ప్లూరల్, ద హెల్పింగ్ వర్బ్ షుడ్ బి ప్లూరల్. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ సింగులర్, ద హెల్పింగ్ వర్బ్ షుడ్ బి సింగులర్. గాట్ మై పాయింట్? సబ్జెక్ట్ సింగులర్ ఉంటే హెల్పింగ్ వర్బ్ కూడా సింగులర్ ఉండాలి. సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి. ఆ లెక్కన ఇదేమో ప్లూరల్లో ఉంది స్టూడెంట్స్ అనేది. స్టూడెంట్స్ సింగులర్, ప్లూరల్ ఏంటి? స్టూడెంట్స్. ఇక్కడేమో అన్నీ కూడా ఈజ్ అనేది సింగులర్కే వాడతాం, హ్యాజ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్కే వాడతాం, వాజ్ అనేది కూడా సింగులర్కే వాడతాం. మరి ప్లూరల్ వాడేది ఏంటి? వర్ ఒకటే. అందుకు వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? ద సెకండ్ ఈజ్ రైట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టూడ్ మై ఐడియాస్. ఇక్కడ ఏం సార్ అంటే సబ్జెక్ట్ అగ్రిమెంట్ ఆఫ్ ద వర్బ్ అంటారు. కాన్కార్డ్ రూల్ అప్లై చేస్తే అయిపోతుంది. అంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే హెల్పింగ్. ముందు దానికి ఏం తెలియాలా? ఏది సింగులరు, ఏది ప్లూరల్. సింగులర్కే ఏది సింగులర్ హెల్పింగ్ వర్బ్స్, ఏది ప్లూరల్ హెల్పింగ్ వర్బ్స్. అసలు సబ్జెక్ట్లలో సింగులర్. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏంటి? ఐ. సెకండ్ పర్సన్ ప్లూరల్ ఏంటి? యూ. థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏంటి? దే. వాట్ ఈస్ ఐ? ఫస్ట్ పర్సన్ సింగులర్. వాట్ ఈస్ షీ? థర్డ్ పర్సన్ ప్లూరల్. వాట్ ఈస్ దే? ఫస్ట్ పర్సన్ ప్లూరల్. సో థర్డ్ పర్సన్ ప్లూరల్. వాట్ ఈస్ వి? ఫస్ట్ పర్సన్ ప్లూరల్. వాట్ ఈస్ ఐ? ఫస్ట్ పర్సన్ సింగులర్. వాట్ ఈస్ సెకండ్ పర్సన్ ప్లూరల్? యూ. వాట్ ఈస్ థర్డ్ పర్సన్ ప్లూరల్? దే. వాట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్? హీ, షీ, ఇట్. వాట్ ఈస్ షీ? థర్డ్ పర్సన్ సింగులర్. వాట్ ఈస్ యూ? సెకండ్ పర్సన్ సింగులర్ కమ్ ప్లూరల్. వాట్ ఈస్ ఐ? ఫస్ట్ పర్సన్ సింగులర్. వాట్ ఈస్ యూ? సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్. వాట్ ఈస్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్? వి. వాట్ ఈస్ థర్డ్ పర్సన్ ప్లూరల్? దే. వాట్ ఈస్ దే? థర్డ్ పర్సన్ ప్లూరల్. వాట్ ఈస్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్? వి. వాట్ ఈస్ వి? ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ఇది క్లాసిఫికేషన్ ఆన్ సబ్జెక్ట్స్. మనం ఒక క్లాస్ చెప్పాము, క్లాసిఫికేషన్ ఆన్ సబ్జెక్ట్స్. సబ్జెక్ట్ మీద క్లాసిఫికేషన్ అని ఒక చేసాం మన క్లాస్.
దట్ ఈస్ ద మెయిన్ ఫండమెంటల్ వన్. ముందు అది నేర్చుకోవాలి ఫస్ట్. ఎలా గ్రామర్ ఎలా వెళ్ళాలి తెలుసా? బిట్ నేర్చుకోవడం. ఇప్పుడు ఒక సెంటెన్స్, ఈ సెంటెన్స్ నేర్చుకోవాలంటే నేను డైరెక్ట్ లేచి ఫస్ట్ క్లాస్లో ఈ సెంటెన్స్ నేర్చుకోను. నేను ఫస్ట్ ఏం చేస్తాం, ఆల్ఫాబెట్ నేర్చుకుంటాం. దాని తర్వాత ఏం చేస్తాం, పదాలు నేర్చుకుంటాం. అంటే ఫస్ట్ లెటర్స్ నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాం, ఫస్ట్ లెటర్స్ నేర్చుకుంటాం. దాని తర్వాత పదాలు అంటే వర్డ్స్ నేర్చుకుంటాం. దాని తర్వాత సెంటెన్స్ నేర్చుకోవడం, సెంటెన్స్ చదవడం స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత పారాగ్రాఫ్లు చూస్తాం. దాని తర్వాత లెసన్లే చూస్తాం, టెస్ట్. ఇది స్టెప్ బై స్టెప్. డైరెక్ట్గా మేము లెసన్ చదువుతాను సార్ అంటే పాసిబులా? డైరెక్ట్గా నేను సెంటెన్స్ చదువుతాను సార్ అంటే పాసిబులా? డైరెక్ట్గా పదాలు చదువుతానంటే పాసిబులా? డైరెక్ట్గా నేను కాదు. ఇట్స్ ఆల్వేస్ లైక్ ఏ గ్రాడ్యువల్ స్టెప్. ఇప్పటికి కూడా ఏది కూడా గ్రాడ్యువల్గా రావాలి. సో లైక్ దట్ ముందు మనకి ఇలాంటి సెంటెన్స్ మీద కమాండింగ్ కావాలంటే మనం ఏం చేయాలంటే, నేను చెప్పేది ఏం సార్ అంటే, ముందు గ్రామర్ను మనం బేసిక్ లెవెల్ నుంచి ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఇలా చేయాలి. డైరెక్ట్గా అప్పుడు వీటికి వచ్చినారనుకో, అట్లా వస్తే ఇది సెకండ్ కరెక్ట్ అని కనిపెట్టేస్తాం. అలా కాకుండా డైరెక్ట్ వస్తే ఏమవుతుంది, నాకంటే మీకే బాధ. ఏమని అన్నీ చదువుతారు, 4-5 సార్లు చదువుతారు, మైండ్లో తిక్కలేసే వరకు చదువుతారు. చదివి ఏది కరెక్ట్ అనిపించింది అనుకో అది పెట్టేసేస్తాం. అది కరెక్ట్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. ఖచ్చితంగా అయితే రాంగ్ అవుతుంది. ఎందుకు సార్ అంటే మనకు దరిద్రం ఉంటుంది. ధైర్యం ఎవరిని వదిస్తుందో తెలుసా? ఎవరికి దగ్గరికి ధైర్యం వస్తుందో తెలుసా? ఫార్చ్యూన్ ఫేవర్స్ టు బ్రేవర్స్ ఓన్లీ అంటారు. ఫార్చ్యూన్ అంటే ధైర్యం. రిపీట్, ఫార్చ్యూన్ ఫేవర్స్ టు బ్రేవర్స్ ఓన్లీ. ధైర్య సాహసే లక్ష్మి అంటారు చూడండి. ధైర్యం ఎవరిని వహిస్తుంది తెలుసా? అదృష్టం ఎవరిని వహిస్తుంది తెలుసా? ధైర్యం ఉన్నోడికి వస్తుంది. సో అందుకు ముందు కష్టపడితే ధైర్యం ఎక్కడ నుండి వస్తుంది, కాన్ఫిడెన్స్ ఎక్కడ నుండి వస్తుంది? కాన్ఫిడెన్స్ కమ్స్ ఫ్రమ్ 2 things. ఐమ్ టెలింగ్ దిస్, కాన్ఫిడెన్స్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ 2 things. కెన్ యూ టెల్ మీ వాట్ ఆర్ దే? ఏంటో తెలుసా అది? ద ఫస్ట్ వన్ ఇస్ ద ప్రాక్టీస్. ఒక స్టూడెంట్కి మీకు ఇంగ్లీష్ మీద, గ్రామర్ మీద పట్టు రావాలా, కాన్ఫిడెన్స్ రావాలా, ఏం చేయాలా? నా క్లాసులు కాదు వినాల్సింది. నా క్లాసులు విని పక్కన పెట్టేసి ప్రాక్టీస్ ఒకటి, ఫస్ట్ వన్ ప్రాక్టీస్ చాలు. 2 విషయాల ద్వారా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ వన్ ఇస్ ద ప్రాక్టీస్. మరి రెండోది ఏంటో? రెండోది కూడా ప్రాక్టీసే. ప్రాక్టీస్. టుడే వాట్ ద రీజన్ టు స్టాండ్ బిఫోర్ మీ? ఈరోజు నన్ను మీ ముందర నిలబెట్టడానికి రీజన్ ఏంటి అంటే, బికాస్ ఐ ప్రాక్టీస్ n నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇఫ్ యూ ప్రాక్టీస్ అండ్ యూ కెన్ స్టాండ్ బిఫోర్ ఎనీ గాయ్స్ అండ్ యూ కెన్ ఎగ్జిక్యూట్ వాట్ ఎవర్ యూ హ్యావ్. మీ దగ్గర ఏముందో యూ కెన్ ఎగ్జిక్యూట్ దట్ వన్. బికాస్ ఆఫ్ ప్రాక్టీస్ ఓన్లీ దట్ ఐఎమ్ స్టాండింగ్ బిఫోర్ యూ ఆల్ ద గాయ్స్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ప్రాక్టీస్ లైక్ దట్ అండ్ డెఫినెట్లీ యూ కెన్ స్టాండ్ బిఫోర్ ఎనీ అదర్ గాయ్. యూ కెన్ ఎగ్జిక్యూట్ ఎవ్రీథింగ్ బిఫోర్ అదర్ గాయ్స్. దట్ ఈస్ ద రీజన్ హియర్. ఈరోజు నాకు ప్రాక్టీస్ చేసినాం కాబట్టి ఐఎమ్ స్టాండింగ్ బిఫోర్ యూ. మీరు ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ స్టాండ్ బిఫోర్ ఎనీ వన్. ఇట్స్ నాట్ ఎ పాసిబుల్. ఇఫ్ సంథింగ్ ఈజ్ డన్ బై సంబడి ఎల్స్, ఇట్ కెన్ బి డన్ బై ఎనీబడి. ఒకటి చేత ఒకటి సాధ్యమైతే అది ఎవరి చేతైనా సాధ్యమవుతుందా? నేను ప్రాక్టీస్ చేసినా నాకు వచ్చేసింది, ఇంకొక ఆయన ప్రాక్టీస్ చేసినా ఆయనకు వచ్చింది, లెజెండ్ ప్రాక్టీస్ చేసినా ఆయనకు వచ్చేసింది. వాట్ మై పాయింట్? మీరు కూడా, మనం కూడా ప్రాక్టీస్ చేస్తే మనకు కూడా వస్తుంది. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ ప్రాక్టీస్ విత్ ప్యాషన్ ఉండాలా, ప్రాక్టీస్ చేయాలి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎందుకు రాదు? అసలు భయం క్వశ్చనే లేదు. మా డేస్ ప్రాక్టీస్లో లోపం ఉంటుందేమో కానీ ప్రాక్టీస్ చేస్తే కష్టపడితే బాగుపడకపోయిన వాడు ఎవడు లేడని మై ఫీలింగ్. దిస్ వాస్ హార్డ్ వర్క్ నెవర్. టాలెంట్ మే ఫెయిల్, టాలెంట్ ఫెయిల్ కావచ్చాము కానీ హార్డ్ వర్క్ ఎప్పటికీ ఫెయిల్ కాదు అని చెప్పడానికి ఐఎమ్ వెరీ రెడీ టు దిస్. గో ఫర్ దట్. సి దిస్, ఈ బిట్ అర్థమైందా? చూడమ్మా, ఇది సెకండ్ బిట్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకు సార్ అంటే ఇది ప్లూరల్ కాబట్టి ఇది కూడా ప్లూరలే. స్టూడెంట్స్ అనేది ప్లూరల్, అది కూడా ప్లూరలే. కరెక్ట్ పాయింట్. స్టూడెంట్స్ అనేది సింగులర్, ఇక్కడ ప్లూరల్, ఇదేమో సింగులర్ ఉంది, ఇదేమో ప్లూరల్, ఇదేమో సింగులర్, ఇదేమో ప్లూరల్, ఇది సింగులర్. చూడండి, సింగులర్ ఉంటే హెల్పింగ్ కూడా సింగులరే ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే హెల్పింగ్ వర్బ్ కూడా సింగులర్లే ఉండాలి. సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే హెల్పింగ్ వర్డ్ ప్లూరల్లో ఉండాలి. ఎస్ఎస్ పీపీ అనాలి. ఇక్కడ ఏమైంది, ఇది ప్లూరల్, ఇది ఎస్ అంటే ఇక్కడ పీ ఉంది, ఆడ ఎస్ ఉంది, అన్నీ కూడా అట్లే ఉన్నాయి. సో అందుకు సెకండ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్యాన్ వి గో ఫర్ ద నెక్స్ట్ బిట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ సబ్జెక్ట్ దట్ డజంట్ హ్యావ్ అగ్రీ విత్ ద వర్బ్? చూడండి, మళ్ళీ అగ్రిమెంట్ ఆఫ్ ద వర్బ్ అన్నాడు. ఓకేనా? సో ఇది మళ్ళీ చెప్తా, మీరు భయపడొద్దు. ఓకేనా? ఫస్ట్ మొత్తం నా మీద వేసిన ప్రాబ్లం లేదు, నేను ఏం చేయగలను అదంతా మీకు చేయడానికి వీఆర్ రెడీ మై డియర్స్. చూడమ్మా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ సబ్జెక్ట్ దట్ డజంట్ అగ్రీ విత్ ద వర్బ్? అంటే కింద ఇచ్చిన దాంట్లో ఒక సబ్జెక్టుకు వర్బ్కి అగ్రి కావట్లేదు. మరి అగ్రి కాంది ఏంటో చెప్పండి అంటే, కింద ఇచ్చిన 4 ఒక సబ్జెక్టుకు ఒక వర్బ్కి కొంచెం
ఎందుకో కన్ఫ్లిక్ట్స్ అండర్స్టాండింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ ఉంది, అది ఎందుకో రాంగ్ ఉంది అంటున్నాడు. చెప్తారా మరి ఆ రాంగ్ ఏంటో చూడమ్మా. ఎవ్రీ షర్ట్ అండ్ టై కోట్ ఈజ్ మార్క్డ్ ఫర్ రిడక్షన్ ఆఫ్ సేల్. మీరు భయపడద్దు, సెంటెన్స్ చూస్తేనే నాకు అర్థం కాలేదని మీరు భయపడొద్దు. ఒక్కసారి 2 సార్లు చదివితే అర్థమవుతుంది. ముందు పదాన్ని డివైడ్ చేసుకొని దాన్ని ఏంటో చదివితే అప్పుడు మొత్తం కలిపితే ఒక మీనింగ్ వస్తుంది. మీరు మొత్తం ఒకసారి చదివి నాకు మీనింగే తెలియలే ఇంకా నాకేమొస్తుంది అని డిప్రెషన్కి కావద్దు. ఐ టెల్ యూ దిస్. ఎవ్రీ షర్ట్ టై అండ్ కోట్ ఈజ్ మార్క్డ్ ఫర్ రిడక్షన్ ఆఫ్ సేల్. ఎవ్రీ షర్ట్, ఎవ్రీ అనేది ఏంటిది సింగులర్ వచ్చినప్పుడు చూడండి ఇది కరెక్టే ఉంది. సింగులర్కి నేను ఇప్పుడు ఇంతకుముందు రూల్ చెప్పాను, సింగులర్ ఉంటే సింగులరే, సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే హెల్పింగ్ వర్బ్ కూడా సింగులర్లే ఉండాలా. ఇక్కడ ఉందమ్మా ఎవ్రీ అనేది సింగులర్, ఇక్కడ కూడా సింగులరే. ఓకేనా, లెట్ us గో ఫర్ దిస్. నైదర్ అవర్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ నార్ అవర్ హెడ్ ఆఫీస్. నైదర్ అవర్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ నార్ అవర్ హెడ్ ఆఫీస్ హ్యావ్ a record of the transaction. ఇది ఒక సెంటెన్స్. ఎక్సెసివ్ అబ్సెన్స్ వర్ ద రీజన్ ఫర్ హిస్ ఫైల్. ఎక్సెసివ్ అంటే ఎక్కువ అబ్సెన్స్ ఉండడం వల్ల వాడు ఫెయిల్ అన్నాడు, దానికి రీజన్ అదే. నెక్స్ట్ చూడమ్మా. ద కమిటీ హ్యాస్ అగ్రీడ్ టు సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్ ఆన్ ఫ్రైడే. దిస్ వన్ కమిటీ సింగులర్, ఇది కూడా సింగులరే, అంటే నాకు దీంతో కూడా ప్రాబ్లం ఏం లేదు, అంటే ఇది కూడా కరెక్టే, అంటే ఈ స్టేట్మెంట్ కరెక్టే. వాడు ఏమడిగినాడు, విచ్ డస్ నాట్ అగ్రీ అంటే అగ్రీ కాదు ఏంటో చెప్పండి. రెడీ నాకు అగ్రీ అయింది అంటే నాకు ఏదేం ప్రాబ్లం లేదు, ఓకే చల్తా. ఎక్సెసివ్ అబ్సెన్స్ వర్ ద రీజన్స్ ఫర్ ద ఎక్సెసివ్ అబ్సెన్సెస్. ఎక్కువ అబ్సెన్సెస్ ఉన్నాయి అంటే ప్లూరల్, అబ్సెన్సెస్ సింగులర్, అబ్సెన్స్ ఇస్ సింగులర్, అబ్సెన్సెస్ ప్లూరల్, ఎక్సెసివ్ అబ్సెన్సెస్ ప్లూరల్, ఇది కూడా ప్లూరలే, అంటే దీంతో కూడా నాకేం ప్రాబ్లం లేదు. సబ్జెక్ట్కి వర్బ్కి అగ్రిమెంట్ అయింది, ఓకే నో ప్రాబ్లం. డజంట్ అగ్రీ అన్నాడు. నెక్స్ట్ చూడండి, ఎండిఎస్, ఇది మనం ఆల్రెడీ చెప్తాం. ఎవ్రీ షర్ట్ అండ్ టై అండ్ కోట్ ఈజ్ ఎవ్రీ, ఈ 2 కరెక్ట్ అయిన అన్నాం, ఓకే మరి అది కూడా కరెక్ట్ అయింది, ఇంకా ఏముంది ఇదే పోయింది. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఈస్ 2. ఎందుకు పోయింది సార్, ఎక్కడ పోయింది చూద్దాం. చూడండి, హెడ్ ఆఫీస్ సింగులర్, హ్యావ్ అనేది ప్లూరల్కి వాడతాం, కానీ ఇక్కడ హ్యాజ్ రావాలి. వాడేమన్నాడు, హ్యావ్ అన్నాడు, సో అందుకు అక్కడ మ్యాచ్ కదా. సింగులర్ ఉంది, ఇక్కడేమో ప్లూరల్ ఉంది. మనకి ఉంటే ఏముండాలా, సింగులర్ ఉంటే సింగులరే వాడాలి, సింగులరే వాడాలి, ప్లూరల్ ఉంటే ప్లూరలే వాడాలి. సింగులర్ ఉండి ప్లూరల్ ఉండి సింగులర్ ఉన్నా మొత్తం పోతుంది, బొమ్మ ఎత్తిపోతుంది. ఇక్కడ జరిగింది సింగులర్, ఇది అంటే ఆడ సింగులర్ ఉంది, ఇచ్చింది ప్లూరల్. సబ్జెక్ట్ సింగులర్లో ఉంది, హెల్పింగ్ వర్బ్ ప్లూరల్లో ఉంది, అందుకు ఇది పోయింది. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఈస్ సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కెన్ వి గో ఫర్ ద నెక్స్ట్ బిట్? ఇంకో బిట్ చూడమ్మా. పిక్ ద వన్ వర్డ్ దట్ గివ్స్ ద మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో కింద ఇచ్చిన ఒక సెంటెన్స్కి మీనింగ్ సరిపడే మీనింగ్ ఇచ్చాడంట. లెట్ us see this one. I go for this color. So pick the one word that gives the meaning of the sum. A large system consisting of many similar parts that are connected together. రైట్, ఇది అర్థం చేసుకుంటే ఈ 4 అర్థమవుతాయి. ఫస్ట్ చూడండి ఒకసారి, లార్జ్ సిస్టమ్ కన్సిస్టింగ్, ఇదే బిట్ మీకు ఇచ్చినాడు. చూడండి ఒకసారి చూసి, అవునా ఆప్షన్స్ ఏనా బీనా సీనా డీనా ఈజీగా ఉన్నాయి, ఆప్షన్స్ అక్కడే ఉన్నాయిగా, పెట్టేయచ్చు మరి. లార్జ్ సిస్టమ్ దట్ కన్సిస్టింగ్ ఆఫ్ మెనీ సిమిలర్ పార్ట్స్. ఒక సిస్టమ్ కలిగి ఉంటుంది. ఏం కలిగి ఉంటుంది సార్ అంటే మెనీ సిమిలర్ పార్ట్స్, ఒకే రకమైన పార్ట్స్ కలిగి ఉంటుంది. అండ్ ఇట్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్, అవన్నీ కూడా కలిసి ఉంటాయి. అన్ని పార్ట్స్ సేమ్గా ఉంటాయి, మళ్ళీ అవన్నీ కలిసే ఉంటాయి. గాట్ ఇట్. సో అలాంటి ఉన్నదాన్ని నెట్వర్క్ అంటామా, డిస్ట్రిబ్యూషన్ అంటామా, కంప్యూటర్ అంటామా, కమ్యూనికేషన్ అంటామా, దీన్ని ఏమంటారు సార్ అంటే మీనింగ్స్ అంటారు. ఏమంటాం? మీనింగ్స్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి సార్ అంటే మీనింగ్స్. ఇది అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటాం చూడండి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటారు, దాన్ని మీనింగ్స్ అంటారు, లేకపోతే మీ ఇష్టం సినానిమ్స్ అంటారా ఏమని అనుకోవచ్చు. సో ఇప్పుడు మీనింగ్స్ ఒక్కొక్కటి దాన్ని చూసుకుందామా. కమ్యూనికేషన్ అంటే ఏమంటామమ్మా? సో భావాన్ని వ్యక్తీకరించడం, లేకపోతే కమ్యూనికేట్ కావడం, ఎక్స్ప్రెస్ చేసుకోవడం. కంప్యూటర్ అంటే ఏంటి మీకు తెలిసిన కంప్యూటర్స్. లెట్ us గో ఫర్ దిస్. డిస్ట్రిబ్యూషన్, పంపిణీ, దట్ ఈస్ దాన్ని డిస్ట్రిబ్యూట్ సంథింగ్, దిస్ పంపిణీ చేయడం, లేకపోతే ఏమంటారు దాన్ని రిలీజ్ చేసుకోవడం, వదిలేయడం. నెట్వర్క్, వి గో ఫర్ దిస్ నెట్వర్క్ ఇన్ ద సెన్స్, అండ్ ఇట్ ఈస్ సంథింగ్, సి ఎయిర్టెల్ నెట్వర్క్, అండ్ యాజ్ వెల్ as
ఐడియా నెట్వర్క్ లేకపోతే జియో నెట్వర్క్ అంటాం. అంటే ఏంటది జియో నెట్వర్క్ అంటే ఇట్స్ సిమిలర్ పార్ట్స్ కనెక్ట్ అయి ఉంటాయి. అంటే ఎక్కడైతే జియో వాళ్ళ మొబైల్స్ ఉంటాయో అక్కడే కనెక్ట్ అయిపోతాయి. దాన్ని ఇట్స్ నథింగ్ బట్ నెట్వర్క్, ఎయిర్టెల్ నెట్వర్క్ అంటాం. అంటే ఎయిర్టెల్ వాళ్ళకి మాత్రం వెళ్ళిపోతుంది. గాట్ మై పాయింట్. సో అది సిమిలర్ పార్ట్స్ ఉంటాయి, కన్సిస్ట్ మెనీ సిమిలర్ పార్ట్స్ కనెక్టెడ్ టుగెదర్. దాన్నే నెట్వర్క్ అంటాం. మీ నెట్వర్క్ చాలా బాగుంది సార్, ఎయిర్టెల్ నెట్వర్క్ చాలా బాగుంది. దిస్ ఇస్ ద వే యాక్చువల్లీ. డిస్ట్రిబ్యూషన్, కమ్యూనికేషన్, వర్క్ నెట్వర్క్, కంప్యూటర్ అనేది ఇస్ డిఫరెంట్ 3 separate words. So that's why my answer for this one is a network. Can we go for the next bit please? Chudama. Identify the passive form. Identify the passive form. Identify the passive form. అంటే ఏం అడుగుతున్నాడు? passive voice అడుగుతున్నాడు. హలో, identify the correct passive form of the following sentence from the options given below. Let us start. Chudama. We would have painted the walls green. We would have painted the walls green. So this is the pitch. So మరి ఈ బిట్కి ఏమంటున్నాడు? passive voice అడుగుతున్నాడు. The walls would have been painted green by us. The green walls would have been painted by us. The walls in green would be painted by us. The green walls will have been painted by us. చూడండి, have తర్వాత అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఇది ఏ టెన్స్ తెలుసా? ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ కండిషనల్ టెన్స్ అంటారు. పర్ఫెక్ట్ కండిషనల్ టెన్స్ అంటారు దీన్ని. మళ్ళీ పర్ఫెక్ట్ కండిషనల్ టెన్స్ మాట్లాడే తెలుసు సార్, అసలు మాకు తెలిసింది పర్ఫెక్ట్ టెన్సే, మాకు తెలిసింది 12 కదా. 12 + 3 = 15 సెన్సెస్. ఈ 3లో ఉంటాయేమో, ఇది థర్డ్ కాంబినేషన్ దట్ పర్ఫెక్ట్ కండిషనల్ టెన్స్. కావాలంటే మీరు ఒకసారి మనకి కండిషనల్ టెన్స్ స్ట్రక్చర్ అని ఒక క్లాస్ చేసాము. ఆ క్లాస్ మీరు ఓపెన్ చేసి చూస్తే పాస్ట్ పర్ఫెక్ట్కి పర్ఫెక్ట్ కండిషనల్కి ఒక కాంబినేషన్ చెప్తాం. పర్ఫెక్ట్ కండిషనల్ స్ట్రక్చర్ ఏంటి చెప్తారా? పర్ఫెక్ట్ కండిషనల్ స్ట్రక్చర్ నేనే చెప్తాను చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ లేదా షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇదేనా? ఇది చూడండి. వుడ్ హ్యావ్ పెయింటెడ్. వాట్ ఇస్ దిస్? వుడ్ హ్యావ్ పెయింటెడ్ దిస్ వన్. సో అప్పుడు పర్ఫెక్ట్కి ప్యాసివ్ ఫామ్ ఏంటో చెప్తారా? అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కావచ్చు, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ప్యాసివ్ ఫామ్ ఆబ్జెక్టివ్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. దిస్ వన్ అంటే ఏం రావాలా? బీన్ రావాలా. పర్ఫెక్ట్ అంటేనే బీన్ రావాలా. బీన్ ఎక్కడెక్కడ ఉందో చూద్దామా? వెరీ గుడ్, లెట్ us see this one. బీన్ ఈజ్ దేర్, would have been is there, will have been is there. అంటే దీనికి లేదు, అంటే ఇది పోయింది. ఇది ఎందుకు పోయింది? ద వాల్స్ ఇన్ గ్రీన్ వుడ్ బి పెయింటెడ్. ఇదేం తీస్తారంటే ఫ్యూచర్ ఇది, అందుకే ఇది రాంగ్. మనం అడిగింది ఏంటి? ఇది పర్ఫెక్ట్ అడిగినాడు, అందుకే ఇది ఫ్యూచర్ కాబట్టి వీ హ్యావ్ గివెన్ దిస్ వన్ ఇస్ అ రాంగ్. ఇది రాంగ్. ఇంకా హ్యావ్ బీన్ 3 ఉన్నాయి. సో మన ఫస్ట్ బీనర్, సెకండ్ బీనర్, ఫోర్త్ బీనర్ చేసేది దిస్ వన్. The green walls would have been painted by us. Green walls would be, green walls గా చేసింది. వాల్స్ని గ్రీన్ చేసినాం, గోడల్ని గ్రీన్ చేసినాం, కానీ గ్రీన్ వాల్స్ని పెయింట్ చేయలే. ఆల్రెడీ గ్రీన్ వాల్ కాదు అది అది వాల్, దాన్ని గ్రీన్ చేసినాం. అంటే ఏంటి? ఇది పోయే. ఎందుకు పోయింది? ఇది అంటే గ్రీన్ వాల్స్ కదా మనం పెయింట్ చేసింది, వాల్స్ని గ్రీన్ చేసినాం. అంటే ఏంటి? చూడండి. ద వాల్స్ వుడ్ హ్యావ్ బీన్ పెయింటెడ్ గ్రీన్. దిస్ ఇస్ ద మీనింగ్, దిస్ ఇస్ ద కరెక్ట్. ఉన్న వాల్స్ని గ్రీన్ చేసినాము కానీ గ్రీన్ వాల్స్ని పెయింట్ చేయలేము. అంటే అప్పుడు మో కలర్ అవుతుంది, అంటే ఇప్పుడు మీనింగ్ఫుల్ అవుతుంది. మీనింగ్ఫుల్ కాదు, మీనింగ్ లెస్ అవుతుంది. చూడమ్మా నెక్స్ట్. ద గ్రీన్ వాల్స్ విల్ హ్యావ్ బీన్. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇదేంటిది? ఫ్యూచర్ పర్ఫెక్ట్. మనకు అడిగింది ఏంటి? పర్ఫెక్ట్ కండిషనల్ అడిగినాడు. ఇది అడిగింది మనకి. ఇప్పుడు మనకేం రావాలా? హ్యావ్ తర్వాత ఏం రావాలా? బీన్ ఫామ్ రావాలా. వాట్ ఇస్ దిస్? దిస్ బీన్ ఫామ్. సో అందుకే మై ఆన్సర్, వాట్ ఇస్ దిస్? మై ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఎందుకు రాంగ్? వుడ్ హ్యావ్ బీన్ గ్రీన్ వాల్స్. ఈ పదం వల్ల రాంగ్. ఎందుకు సార్ అంటే ఆల్రెడీ ఇప్పుడు వాల్స్ ఉంటే దాన్ని గ్రీన్ చేసినాం. ఇప్పుడు ఈడేమంటున్నాడు? గ్రీన్ వాల్స్ అంటున్నాడు. గ్రీన్ వాల్స్ కాదు అవి, వాల్స్ అవి. అందుకే ఈడేసాడు ద వాల్స్. ఈడేమన్నాడు? ద గ్రీన్ వాల్స్ అన్నాడు. వాల్స్ని మనం ఏం చేసినాం? గ్రీన్ చేసినాం. ఈడేమంటున్నాడు? గ్రీన్ వాల్స్ అంటున్నాడు. అందుకే రాంగ్. గో ఫర్ ద నెక్స్ట్ బిట్. ద వాల్స్ ఇన్ గ్రీన్ వుడ్ బి పెయింటెడ్. అంటే ఇది రాంగ్. అసలు ఇది ఫ్యూచర్ ఇది, అందుకే ఇది రాంగ్. నెక్స్ట్ ద గ్రీన్ వాల్స్ విల్ బి ఫ్యూచర్ పర్ఫెక్ట్. మనకేంది? పర్ఫెక్ట్. దట్స్ వై ద ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఇస్, కెన్ వి గో ఫర్ ద నెక్స్ట్ బిట్. పిక్ ద ఆప్షన్ దట్ గివ్స్ ద కరెక్ట్ ఇన్ దాట్ ఫార్మ్. ఓ మై గుడ్నెస్. చూడండి అమ్మా, ఇంతకుముందు అడిగిన బిట్ ఏంటి? ప్యాసివ్ వాయిస్. అంటే ఏమడిగినాడు? వాయిస్ అడిగినాడు.
వాయిస్ రావాలంటే ముందు నేను కనిపెట్టా, అది ఏ టెన్సో కనిపెట్టా. అంటే వాయిస్ రావాలంటే ఏం రావాలా? టెన్స్ రావాలి. ఇక్కడ ఏం అడిగినాడు? పిక్ అవుట్ ద వర్డ్, లేదా పిక్ ద ఆప్షన్ దట్ గివ్స్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ ఫార్మ్ ద గివెన్ సెంటెన్స్. అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు? స్పీచ్ అడుగుతున్నాడు. స్పీచ్ అడిగి ద పోలీస్, ఇక్కడ చూడండి డైరెక్ట్ స్పీచ్. ద politician said, it gives me great pleasure to be here this morning అన్నాడు. The politician said, it gives me, పొలిటీషియన్ చెప్తున్నాడు, ఏమని స్పీచ్ చెప్తున్నాడు. it gives me great pleasure my dears to be here in this early morning అంటున్నాడు. ఓకే అంటే అనుకొని మనకి ఏం పర్లేదు. ఇక్కడ చూడాలి మనం, స్పీచ్ రావాలి అంటే మళ్ళీ టెన్స్ రావాలి. ఎట్లా సార్, ఎట్లా రిలేట్ చేస్తావు చూస్తారు, రిలేట్ చేస్తారండి. పోలీస్ మ్యాన్ ద పొలిటీషియన్స్ పక్కన పెట్టండి. గివ్స్ మీ, గివ్స్ అనేది ఏమిటి చూడండి, verb 1, verb 2, verb 3 and verb 4. give, gave, given, ఇది గివ్, గ్యావ్, గివెన్, గివింగ్. ఇది థర్డ్ పర్సన్ సింగులర్ అయితే గివ్స్ అని వస్తుంది. ఓకేనా? అంటే ఇది ఏంది? ఇది ప్రజెంట్లో ఉంది. ఏ దీంట్లో ఉంది? ప్రజెంట్లో ఉంది. అంతవరకు ఓకే. దిస్ ఇస్ అ రిపోర్టెడ్ పార్ట్ అని, దిస్ ఇస్ అ రిపోర్టింగ్ పార్ట్ అని వీ హ్యావ్ డిసైడెడ్ మై డియర్స్. డిసైడ్ చేసినాం. చూడమ్మా, పొలిటీషియన్ సెడ్ ఏంటిది? రిపోర్టింగ్ పార్ట్. ఏమంటామమ్మా? అది రిపోర్టింగ్ పార్ట్ ఉంటుంది. దీన్ని ఏమంటాము? రిపోర్టింగ్ వర్బ్ అంటాం. రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉంది. రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉంది అంటే ఇది కూడా పాస్ట్లోనే రావాలి. ఏది? రిపోర్టెడ్ పార్ట్ కూడా పాస్ట్లోనే రావాలి. ఎట్లా ఉంది? ఎట్లా చెప్తావు పాస్ట్లో ఉందని? బికాస్ చూడండి, సే కావాలని మీకు చెప్తాను. సే, సాట్ అండ్ సెడ్. గాట్ ఇట్? సో అందుకు ఇది నాకు అర్థమైంది, ఇది పాస్ట్లో ఉంది. వెన్ ద రిపోర్టింగ్ వర్బ్, ఇక్కడ రూల్ ఏంటి సార్ అంటే తెలుసా? వెన్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్, then the tense of the reported part will change. Got my point? If the reporting verb is in present tense, అలా కాకుండా if the reporting verb is in present tense, then the tense of the reported part doesn't change. ఇది రూల్. అంటే ఇదేంటి? ఇది స్పీచ్లో రూల్. అంటే స్పీచ్ చెప్పినప్పుడు వస్తుంది. ఏ స్పీచ్? డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. యాక్చువల్గా దాన్ని డైరెక్ట్ స్పీచ్ అనదు, డైరెక్ట్ స్పీచ్ అన్నారు. ఏమన్నా? డైరెక్ట్ స్పీచ్ అన్నారు. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. దట్ ఇస్ సిరీస్మా. ఇప్పుడు నేనేం చెప్తాను సార్ అంటే, సార్ ఇక్కడ ఉన్న రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉంది అంటే రిపోర్టెడ్ పార్ట్లో కూడా పాస్ట్లోనే రావాలి. పాస్ట్లో రావాలంటే ఇక్కడ ఏముంది? ప్రజెంట్లో ఉంది. ప్రజెంట్లో అంటే ఏం చేయాలి? పాస్ట్లో చేయాలి. అంటే ఇప్పుడు గివ్స్ కాస్త పాస్ట్లో రావాలి. ఇది పాస్ట్లో రావాలి. చూడండి ఇప్పుడు ఆప్షన్స్లో ఎక్కడెక్కడ పాస్ట్ ఉందో చూద్దామా? ద పొలిటీషియన్ సెడ్ దట్ రావాలా. ఎందుకో తెలుసా? దిస్ ఇస్ సారీ అసెర్టివ్ సెంటెన్స్. రూల్ ఏంటంటే వెన్ వి చేంజ్ అన్ అసెర్టివ్ సెంటెన్స్, ఒక అసెర్టివ్ సెంటెన్స్ని మనం చేంజ్ చేసినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి? ఫ్రమ్ ద డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఒక అసెర్టివ్ సెంటెన్స్ను చేంజ్ చేసినప్పుడు ఏం చేయాలా? అంటే అసెర్టివ్ సెంటెన్స్ అంటే ఏందో తెలియదు మళ్ళీ. అందుకే నేను చెప్తున్నాను, ఈ టెన్స్ అంతా కూడా ఇంటర్ లింక్డ్. లైక్ ఏ ట్రైన్ అంట. ట్రైన్కి ఒక బాక్స్కి లింక్, ఇంకో బాక్స్ ఉంటుంది. ఫస్ట్ బాక్స్ లాస్ట్ బాక్స్ లింక్ కూడా లింక్ ఉన్నట్టే. గాట్ మై పాయింట్? సో ముందు మనకు లింకులు కావాలి. సో ఇప్పుడు అసెర్టివ్ సెంటెన్స్ ఏంటంటేదమ్మా, అండ్ ఒక సెంటెన్స్ స్టార్ట్స్ విత్ సబ్జెక్ట్ అండ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. ఒక సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి అండ్ ఫుల్ స్టాప్తో ఎండ్ అయితే దాన్ని అసెర్టివ్ సెంటెన్స్ అంటారు. సో దీన్ని అసెర్టివ్ సెంటెన్స్ అంటారండి. ఈ అసెర్టివ్ సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసినప్పుడు, అంటే మార్చినప్పుడు, డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్లోకి మార్చినప్పుడు బిఫోర్ రిపోర్టెడ్ పార్ట్ కంటే, రిపోర్టెడ్ స్పీచ్ కంటే ముందు దట్ రావాలా. అందుకే ఇటు దట్ వచ్చింది. చూడండి, ఈడ దట్ వచ్చింది, ఇక్కడ దట్ ఉంది, ఇక్కడ లేదు. సెడ్ ఇట్ అని ఉంది అంటే ఇది పోయింది. ఎందుకు పోయింది? రీజన్ ఏంటి? బికాస్ రిపోర్టెడ్ పార్ట్ కంటే ముందుకు దట్ రావాలి, దట్ కంజంక్షన్ రావాలి. ఆ రూల్ తెలిసింటే అయిపోద్ది. అందుకే ఇది రాయింది. అందుకే ఈ స్పీచ్కి సంబంధించిన క్లాసు మళ్ళీ మనం చేస్తాం, మీరేం భయపడద్దు. ఇది మాకు ఎట్లా తెలుస్తుంది సార్, అసలు మాకు తెలియదు అని అనుకోదు. లేదు మాకు తెలుసులేదు సార్ అనుకుంటే యూ ఫీల్ వెరీ హ్యాపీ. చూడమ్మా, said that. Next, the politician said that it gave him great pleasure to be here in this morning అన్నాడు. నెక్స్ట్, ద పొలిటీషియన్ సెడ్ ఇట్ గివ్స్ మీ గ్రేట్ ప్లెజర్ అన్నాడు. అంటే చూడండి, ఇక్కడ దట్ ఉంది, ఇక్కడ కూడా దట్ ఉంది, ఇక్కడ చూడండి ఇట్ ఉంది, ఇక్కడ ఇట్టు. అంటే సెకండ్ బోయే, ఫోర్త్ బోయే, ఉండేది ఫస్ట్ థర్డ్. ఫస్ట్ ద పొలిటీషియన్ సెడ్ ఇట్ గివ్ మీ గ్రేట్ ప్లెజర్ టు బి హియర్ దట్ ఇన్ ద మార్నింగ్. చూడండి,
హియర్ కాస్త ఏం కావాలా, దేర్ కావాలి. ఈడ దేర్ అయింది, ఈడేమో హియర్ అయింది, అంటే ఇది పోయింది. అంటే థర్డ్ కూడా పోయింది. ఎట్లా పోయింది? బికాస్ డైరెక్ట్ స్పీచ్లో ఉన్న హియర్ ఇండైరెక్ట్లో దేర్ కావాలా. ఓకేనా? ఇక్కడ ఏం చేసినాడు, హియర్ని హియర్గానే పెట్టేసినాడు, ఇక్కడ మాత్రమే దేర్ పెట్టినాడు. అంటే ఈడేమో పాస్ట్ చేసినాడు, ఈడేమో దేర్ చేసినాడు, మొత్తాన్ని మార్చేసినాడు, సెంటెన్స్ని కరెక్ట్ చేసేసినాడు. మై ఆప్షన్ ఫర్ దిస్ వన్ ఈస్, నా ఆప్షన్ ఏంటి సార్ అంటే ద ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. గాట్ ఇట్? సో ఇది పాయింట్. Pick the option that gives the correct indirect form of the following sentence. The politician said, "It gives me great pleasure to be here this morning." The politician said that it gave him. ఇక్కడ he ఉంది కదా, the politician. He అంటే ఎవరు? Politician. And that he gave him a great pleasure to be there in that morning. This morning కాస్త దట్ అయింది, దిస్ దట్ అవుతుంది. డైరెక్ట్ స్పీచ్లో ఉన్న దిస్ ఇండైరెక్ట్లో వచ్చేసరికి దట్ అవుతుంది. మీకు స్పీచ్ చెప్పినప్పుడు ఇంకా కొంచెం క్లియర్గా వెళ్దాము. అందుకే ఇది ఈ మూడు ఎందుకు రాంగ్ ఏం చేస్తారంటే బికాస్ దిస్ వన్ ఈస్, ఇక్కడ కంజంక్షన్ దట్ లేదు, ఇక్కడ దట్ ఉన్న హియర్ను దేర్ చేయలేదు, దిస్ను దట్ చేయలేదు, అందుకు రాంగ్ అయింది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది మళ్ళీ ప్రజెంట్ ఇచ్చినాడు, అందుకు ఇది రాంగ్ అయింది. దట్టు ఇది ఏంటంటే మార్చినాడు, ఇది ఒకటి మిస్ అయింది. నెక్స్ట్ ఈ వీటిలో అన్నీ వచ్చాయి, అందుకు ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ ప్లీజ్. The following sentence is in indirect, is in direct speech, is in direct speech, is in direct speech. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ కాదు, డైరెక్ట్ స్పీచ్లో ఉంది, ఇన్ డైరెక్ట్ స్పీచ్ అంటున్నాడు. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ విచ్ ఎక్స్ప్రెస్ ద సేమ్ మీనింగ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్లో ఎక్స్ప్రెస్ చేసుకోండి అంటున్నాడు. సో దిస్ ఇస్ ద స్టేట్మెంట్. ద స్పెక్టేటర్స్ అంటే ఎవరు? ఆడియన్స్. స్పెక్టేటర్స్ అంటే ఆడియన్స్. ద స్పెక్టేటర్స్ సెడ్, "బ్రావో! Well played, Sachin! Bravo! Oh, super wonderful and congratulations అని. బ్రావో, వెల్ ప్లేడ్ సచిన్ అన్నాడు. సచిన్ కూడా ఏం చేస్తున్నాడు? అప్లాడ్ చేస్తున్నాడు, అంటే ఇది పొగుడుతున్నాడు అంటారు. ద స్పెక్టేటర్స్ కాల్డ్ సచిన్ బ్రావో బికాస్ హీ ప్లేడ్ వెల్. ద స్పెక్టేటర్స్ సెడ్ that Sachin has played well. The spectators encouraged Sachin saying that he has played well. The spectators applauded Sachin and saying that he had played well. Yes. What is this exclamatory sentence అంటారు? ఇచ్చిన సెంటెన్స్ ఏంటమైతే దిస్ ఇస్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఇచ్చినప్పుడు దెన్ వీ గో ఫర్ దిస్ వన్. ఎంకరేజ్డా, సెడ్డా, కాల్డా? సెడ్ కాదు. ఎందుకు సార్ అంటే ఎంకరేజ్డా అది అప్రిషియేషనా లేకపోతే అప్లాట్స్ అనేది మనం మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ లెక్కన సెడ్డే అన్నాడు. కాల్డ్ అంటే పిలవలేదు అండ్ ఎంకరేజ్ చేసినాడు. అఫ్కోర్స్ ఎంకరేజ్ చేసినాడు, ఆడిన తర్వాత ఎంకరేజ్ చేయాల్సింది. బాగా ఆడిన తర్వాత ఏం చేయాలి? సచిన్ ప్లేడ్ అన్నాడు అంటే పాస్ట్. సో అప్లాడెడ్ చేసినాడు. ద స్పెక్టేటర్స్ అప్లాడెడ్ అంటారు. సో ఇది చూస్తేనే మనకు అర్థమవుతుంది. అండ్ హీ అప్లాడ్స్ అని అంటే ఏదో పొగిడినాడు అని, ఇట్ ఇస్ సంథింగ్ లైక్స్. ఎంకరేజ్ అంటే ఇట్స్ నాట్ ఎంకరేజ్ అంటే మనం వెన్ వీఆర్ నాట్ డూయింగ్ వెల్ దెన్ దట్ ఈస్ షుడ్ బి ఎంకరేజింగ్ అంటారు. బట్ ఆడిన తర్వాత దాన్ని షుడ్ బి ఎంకరేజింగ్ అంటారు. దాన్ని అప్లాడ్స్ అంటారు. అప్లాడ్స్ అంటే ఏంటి? క్లాప్స్ కొట్టినారు. మనం బాగా ఆడిన తర్వాత క్లాప్స్ కొడతాం, ఎంకరేజ్ చేయం. హోప్ యూ అండర్స్టూడ్. డిడ్ యూ అండర్స్టాండ్ మై పాయింట్? ఇప్పుడు మనం టఫ్లో ఉన్నప్పుడు ఎంకరేజ్ చేస్తాం, కమన్ అని. ఇప్పుడు బాగా ఆడిన తర్వాత ఏం చేయాలి? అప్లాడ్స్ అంటారు. సూపర్ అప్లాడ్స్. దట్స్ వై అప్లాడ్స్ ఇస్ కరెక్ట్. దిస్ ఇస్ సెన్స్ అంటారు. దీన్ని మళ్ళీ చెప్తున్నాను. ఒక సెంటెన్స్ని మనకు ఫ్రేమ్ చేయాలి అంటే, ఒక సెంటెన్స్ మనకు రావాలి అంటే సెన్స్ ప్లస్ టెన్స్. చాలాసార్లు చెప్పాము, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాం. సెన్స్ ప్లస్ టెన్స్ ఈజ్ ఈక్వల్ సెంటెన్స్ అని చెప్పాము. లాస్ట్ ప్లేస్లో చెప్పాము. కావాలంటే ఒకసారి చెక్ చేసి రైట్. సో ఇక్కడ సెన్స్ వాడితే అప్లాడెడ్ ఉంటుంది. దట్ ద వే యాక్చువల్లీ. Okay, right? This is the fourth answer. See, what I'm telling is the fourth answer. The following sentence is an indirect speech. Is an indirect speech. దానికి ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్న కరెక్ట్ అంటే వాడే తయారు చేసినాడు. ఈజ్ నాట్ ఆస్కింగ్ దిస్ వన్. ఇది ఇచ్చిన దానికి ఏందో చెప్పండి సార్ అంటున్నాడు. Go for the next bit, please. In the following sentence, there is a 6 sentences of a paragraph marked S1, S6, and P, Q, or S. The positions of S1 and S6 are fixed, and you are required to choose the most logical sequence of the sentences that form of the paragraph. Oh my God. క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్. అంటే ఏంటో తెలుసా మీకు? అర్థమైంటుంది ఇప్పటికే. ఇలాంటి సెంటెన్స్ ఇస్తే అర్థమైంటుంది. ఏమని? జంబుల్డ్. ఓకేనా? చూద్దాం ఇప్పుడు క్వశ్చన్ ఒకసారి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ there are 6 sentences of a paragraph marked S1, S6, P, Q, or S.
ద పొజిషన్స్ ఆఫ్ S1 అండ్ S6 ఆర్ ఫిక్స్డ్. S1 S6 ఫిక్స్, ఇవి మార్చడానికి లేదు ఇంకా, ఆ రెండు ఫిక్స్ అవి. మీరు మధ్యలో ఏం మార్చినా ఈ నాలుగిటిని మాత్రమే మార్చుకోవాలి, జంబ్లింగ్ చేయాలి. యు ఆర్ రిక్వైర్డ్ టు చూస్ ద మోస్ట్ లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్స్ దట్ ఫార్మ్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్. దీన్ని పారాగ్రాఫ్ చేయడానికి మనం ఒక సీక్వెన్స్ ఫాలో అవ్వాలి. అంటే ఏం చేయాలి, దీన్ని సెట్ చేయండి అంటున్నాడు, ఇండైరెక్ట్గా సెట్ చేయండి అంటున్నాడు. మనం ఈ క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆ ఆన్సర్ సగం అర్థమైనట్టే. బికాస్ మనం అర్థం చేసుకునే దాన్ని బట్టే మన క్వశ్చన్, మన ఆన్సర్ డిసైడ్ అయ్యింది. S1 S6 మీకు మార్చడానికి లేదు సార్, కొన్ని మాత్రమే, ఈ 4 మాత్రమే మార్చుకోండి, మార్చుకున్న తర్వాత పారాగ్రాఫ్ అదే ఫామ్ అవుతుంది అనేది హీస్ టెల్లింగ్ దిస్ వన్. అంటే ఇప్పుడు మనకు S1 S6 మనం ఒకసారి చదివేస్తే అర్థమవుతుంది, అర్థం కావాలి కూడా. చూడమ్మా, ప్రావర్బ్స్ కంటైన్ హోమ్లీ బట్ యూనివర్సల్ ట్రూత్స్. ప్రావర్బ్స్ అంటే ఏంటి, సామెతలు. ఇట్ కంటైన్స్ హోమ్లీ బట్ యూనివర్సల్ ట్రూత్స్, రైట్. సో అవి ఖచ్చితంగా యూనివర్సల్ ట్రూత్లు అంటే ఇది. ఇప్పుడు సంథింగ్, ఐ గివ్ యూ సంథింగ్, honesty is the best policy. Honesty is the best policy. It is a universal truth. అండ్ ఇది జపాన్లో అయినా అది ఒకటే, ఈడ చెప్పిన ఒకటే, ఆస్ట్రేలియా చెప్పిన ఒకటే, శ్రీలంకలో చెప్పినట్టే, పాకిస్తాన్లో చెప్పిన, బంగ్లాదేశ్లో చెప్పిన ఒకటే, ఇంగ్లాండ్లో చెప్పిన ఒకటే, న్యూజిలాండ్లో చెప్పిన ఒకటే, సౌత్ ఆఫ్రికాలో చెప్పిన ఒకటే, వెస్ట్ ఇండీస్లో చెప్పిన ఒకటి. ఇవన్నీ ఏంటి, క్రికెట్ టీమ్స్. మీకంటే తెలుసు ఎందుకంటే చెప్పినా అంటే నాకు క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి ఇట్స్ లైక్ దిస్. గో ఫర్ ద నెక్స్ట్ బిట్ అమ్మా. చూడండి, ప్రావర్బ్స్ కంటైన్ హోమ్లీ బట్ యూనివర్సల్ ట్రూత్స్. ఓకే, లెట్స్ లాస్ట్ బిట్. దే ఆర్ ఎవ్రీ మ్యాన్స్ ఫిలాసఫీ దిస్. అంటే ప్రావర్బ్స్ గురించి చెప్తున్నాడు, అంటే ఏంటి, సామెతల గురించి చెప్తాను. చూడమ్మా, సో ఇప్పుడు సమ్ ఆఫ్ దెమ్ పాయింట్ అవుట్ ద incongruities of the situations in life. Naturally, they are translatable from the one language to another. Therefore, their appeal is direct to anyone. Many of them had their birth in folk literature. This is the statements. ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే, చూడండి, దేర్ ఫోర్ అన్నాడు. మీరు బాగా చెప్పండి, దేర్ ఫోర్ ఎప్పుడు వాడతాం మనం? ఇప్పుడు మ్యాథ్స్ ప్రాబ్లం చేస్తున్నాం, మ్యాథ్స్ ప్రాబ్లం చేసేటప్పుడు దేర్ ఫోర్ ఎప్పుడు వాడతాం? లాస్ట్ సీక్వెన్స్ చేసుకుంటా వచ్చేటప్పుడు లాస్ట్లో దేర్ ఫోర్ అంటాం, అవునా? అప్పుడు దేర్ ఫోర్ అనేది ఆర్ అనేది లాస్ట్లో ఉండాలి. దేర్ ఫోర్ అనేది సీక్వెన్స్, సెన్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక సెంటెన్స్ను మనం ఫామ్ చేయాలి, ఒక సెంటెన్స్ను మనం రాయాలంటే ఏం కావాలి మనకు? సెన్స్ ప్లస్ టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సెంటెన్స్ అంటారు మై డియర్స్. సెన్స్ ప్లస్ టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సెంటెన్స్. ఇక్కడ సెన్స్తో నాకు పని పడింది. ఏమన్నా నేను దేర్ ఫోర్ అన్నా. దేర్ ఫోర్ అంటే ఏంటి? లాస్ట్లో వాడేదిగా. అంటే ఆర్ షుడ్ బి లాస్ట్, ఆర్ లాస్ట్లో ఉండాలిగా. చూడండి, ఆర్ ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఈ రెండు పోయినట్టేగా, రైట్. చూడండి, అంటే ఇప్పుడు ఈ ఆర్ కానీ సెకండ్ కానీ ఫోర్త్ కానీ ఆప్షన్ నాకు కరెక్ట్ అనిపిస్తుంది. చూద్దామా, చూడండి, ఇది మళ్ళీ సెకండ్ ఫోర్త్లో నాకు ఏం కనపడాలా? ఈ రెండు ఎందుకు కాలేదు సార్ అంటే, బికాస్ దేర్ ఫోర్ ఈజ్ నాట్ దేర్. అది సీక్వెన్స్ కరెక్ట్ కాదని అనిపించింది, అంటేనే నాకు ఇది అనిపించింది కరెక్ట్. సో మరి ఈ రెండింటిలో కూడా ఏది కరెక్ట్? ఫస్ట్ క్యూ చేద్దాం. చూడు, క్యూ అప్లై చేస్తే సెకండ్, ప్రాబ్స్ కంటైన్స్ హోమ్లీ బట్ యూనివర్సల్ ట్రూత్ అండ్ న్యాచురల్లీ దే ఆర్ ట్రాన్స్లేటబుల్ ఫ్రమ్ ద లాంగ్వేజ్ టు అనదర్. లింక్ ఇది కనపడుతుందా? ప్రావర్బ్స్ కంటైన్స్ హోమ్లీ బట్ యూనివర్సల్ ట్రూత్స్. ఎస్ పెడదాం. ఎస్ ఏముంది? మెనీ ఆఫ్ దెమ్ హ్యాడ్ దేర్ బర్త్ ఇన్ ఫోక్ లిటరేచర్. దీనికి ఇది చూడండి, ఎస్ తర్వాత S1 తర్వాత మెనీ ఆఫ్ దెమ్ అనేది నాకు కనపడింది. అంటే ఏంటిది? ఎస్, ఇదిగో. నెక్స్ట్ పి చూడండి, అప్లై చేద్దామా? పి సెకండ్ స్టేట్మెంట్ విల్ గో ఫర్ ద ఎస్, అంటే ఇది. దీని తర్వాత జంబుల్ చేసి పి చూడండి అమ్మా. సమ్ ఆఫ్ దెమ్, ఎస్, మెనీ ఆఫ్ దెమ్, సమ్ ఆఫ్ దెమ్. ఫస్ట్ మెనీ, దాంట్లో సమ్. ఫస్ట్ మెనీ ఉంది, దాని తర్వాత సమ్ ఉంది. ఈయన అర్థమైందిగా. మెనీ అంటే ఇస్ ద బిగ్ వన్, దాంట్లో సమ్ అంటే ఇది, తర్వాత ఇది. అంటే ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. సింప్లీ వీ కెన్ సే దిస్. సో ఇప్పుడు నేను జస్ట్ సెన్స్ వాడితే అవుతుంది ఇట. ఏమని? ఇలాంటివి కొన్ని ఉంటాయి, కొన్ని పదాలు చెప్తాయి. ఇది ఇలాంటి పదాలు క్లూస్ ఇస్తాయి. నాన్న ఇది నన్ను లాస్ట్లో వేసుకో, నన్ను లాస్ట్లో ఇది ఉంటే అది తీసుకున్నా అని చెప్తూ ఉంటాయి. ఇలాంటి పదాలు కొన్ని ఉన్నాయి మనకి. కాబట్టి ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద ఫోర్త్, ద ఫిఫ్త్ అని, దేర్ ఫోర్ అని, సో అండి అండ్ కంజంక్షన్స్ ఉంటాయి. కొన్ని కంజంక్షన్స్ను బట్టి, మనకున్న కంజంక్షన్స్ లిస్ట్ను బట్టి, కంజంక్షన్స్ అంటే ఏం చేస్తాయి? కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ కనెక్ట్స్ వన్ సెంటెన్స్ టు అనదర్ సెంటెన్స్, వన్ వర్డ్ టు అనదర్ వర్డ్. కంజంక్షన్ అంటే ఏం చేస్తారు? లింకర్ అంటారు. కంజంక్షన్స్ ఎక్కువ బాగా వస్తే ఏమంటారు దీన్ని? కంజంక్షన్స్. ఇక్కడ రాస్తున్నాను నేను. కంజంక్షన్స్ బాగా వస్తే దానిలో పేరే లింకర్స్ అంటాము. లింకర్స్ యొక్క పని ఏంటి? లింక్ చేస్తుంది. ఒక సెంటెన్స్ నుండి ఇంకొక సెంటెన్స్కు లింక్ చేసేదాన్ని లింకర్ అని, దాటినే కంజంక్షన్స్ అనేది. ఇలాంటి కంజంక్షన్స్ మనకు క్లూని ఇస్తాయి.
గాట్ మై పాయింట్. సో మనకి జంబుల్ సెంటెన్స్ చేయడానికి బాగా అసెట్ అంటే బాగా ఉపయోగపడేది అంటే కంజంక్షన్స్, దాన్ని లింకర్స్ అంటాం. ఓకే రైట్. సో దట్స్ వై మై ఆప్షన్ దిస్ వన్ ఇస్ కరెక్ట్. క్యాన్ వి గో ఫర్? సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది సార్, కంజంక్షన్స్ బాగా నేర్చుకుంటే జంబుల్ సెంటెన్స్ వస్తాయి. కంజంక్షన్స్ ఏంటి నేను చెప్తాను, డోంట్ వరీ. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ విచ్ ఎక్స్ప్రెసెస్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ ద పాసివ్ వాయిస్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ విచ్ ఎక్స్ప్రెసెస్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ పాసివ్ వాయిస్. అంటే ఏమడుగుతున్నాడు, పాసివ్ వాయిస్ చెప్పండి అంటున్నాడు. డూ యూ ఇమిటేట్ అదర్స్? హలో, డూ యూ ఇమిటేట్ అదర్స్ అంటున్నాడు. అంటే చూడండి, డూ యూ ఇమిటేట్ ఇది చెప్తుంది ఏమని, సింపుల్ ప్రెజెంట్ అని చెప్తుంది నాన్న. ఇది దిస్ ఇస్ సింపుల్ ప్రెజెంట్ అని చెప్తుంది. ఎందుకు చెప్తుంది సార్ అంటే ఇది V1 ఉందిగా, ఇక్కడ V1 ఉందిగా, అంతే. నెక్స్ట్, ఆర్ అదర్స్ ఇమిటేట్ బై యూనా, ఆర్ అదర్స్ బీయింగ్ ఇమిటేట్ బై యూనా, వర్ అదర్స్ ఇమిటేటెడ్ బై యూనా, హ్యావ్ అదర్స్ ఇమిటేటెడ్ బై యూనా. మరి ఆన్సర్ మీరు కనిపెడతారా? కనిపెట్టాలంటే ఏం రావాలా, మళ్ళీ రావాలా మై డియర్స్, టెన్స్ వాయిస్. వెరీ సారీ పాపం. సో మీకు అన్ని కష్టాలు వచ్చినాయి, అయినా పర్లేదు. కొన్ని కష్టాలు నాకు కూడా వేయండి, కొన్ని కష్టాలు మీరు తీసుకోండి, నాకు మాత్రం కొంచెమే వేయండి, మీరు ఎక్కువ మాత్రం తీసుకోండి. బికాస్ లెటస్ గో ఫర్ దిస్. చూడమ్మా, డూ యూ ఇమిటేట్ అదర్స్, ఇది నాకు అర్థమైంది. దిస్ ఇస్ సింపుల్ ప్రెజెంట్ అని అర్థమైంది. ఓకే, మరి సింపుల్ ప్రెజెంట్కి ప్యాసివ్ ఫామ్ ఏంటి సార్? ఆబ్జెక్ట్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని అప్లై చేసుకుంటే అర్థమవుతుంది. ఇది పాజిటివ్ సెంటెన్స్కి. ఇడేమడినాడు, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అడిగినాడు. అంటే సింపుల్ ప్రెజెంట్ ప్యాసివ్లో ఇంటరాగేటివ్ కావాలి. నేను చెప్పాను ప్యాసివ్ వాయిస్ చెప్పేటప్పుడు మీకు పాసివ్ అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చెప్పేటప్పుడు ఒక పాజిటివ్ సెంటెన్స్ని క్వశ్చన్ చేయాలంటే ఇచ్చుకోండి. ఈ ఆబ్జెక్ట్ ఉంది కదమ్మా, ఈ ఆబ్జెక్టు ఇవ్వదు, ఈ స్థలాలు మార్చుకోవాలి అంతే. అంటే పాజిటివ్ సెంటెన్స్ క్వశ్చన్ చేయాలంటే ఈ రెండు మారాలి. ఇప్పుడు ఐ కెన్ స్పీక్ లేదు యూ కెన్ స్పీక్ అన్నా అంటే నువ్వు మాట్లాడగలవు, అద్భుతంగా మాట్లాడుతున్నావు, యూ ఆర్ ద వండర్ఫుల్ స్పీకర్, యూ కెన్ స్పీక్ అనొచ్చు. ఓకేనా? దీన్ని యూ కెన్ స్పీక్ని క్వశ్చన్ చేయాలి. యూ కెన్ స్పీక్ని క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలా, సబ్జెక్ట్ని కెన్, ఇది ఇట్ట అది అట్ట, అప్పుడేమవుతుంది, క్యాన్ యూ స్పీక్, నువ్వు మాట్లాడగలవా అంటే మనం ఏం చేసినాం, హెల్పింగ్ వర్బ్ను సబ్జెక్ట్ను మార్చేసినాం. ఇక్కడ కూడా మార్చు అయిపోద్ది. సో అప్పుడు ఏమవుతుంది, ఈజ్ ఆమ్ ఆర్, చూడమ్మా, ఈజ్ లేదా ఆమ్ లేదా ఆర్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ సబ్జెక్ట్. గాట్ ఇట్? ఇది సబ్జెక్ట్. సో ఫస్ట్ టైం రావాలా, ఈజ్ లేదా ఆమ్ లేదా ఆర్ రావాలి. చెప్పండి, డూ యూ అంటే దేన్ని బట్టి వచ్చి ఆబ్జెక్ట్ని బట్టి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, డూ యూ ఇమిటేట్ అదర్స్. వాట్ ఈస్ అదర్స్ అనేది ఆబ్జెక్ట్. అదర్స్ అనేది ఏంటి, అదర్స్కి ఈజా ఆమా ఆర్. అదర్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ తీసుకుంటా నేను, ఆర్ అదర్స్. ఎందుకు సార్ అంటే ఆబ్జెక్ట్. V3, వాట్ ఈస్ V3 ఫర్ ఇమిటేట్, ఆర్ అదర్స్ ఇమిటేటెడ్ బై యూ. అయిపోయింది. ఎక్కడుంది, ఇదిగో ఇక్కడ ఉంది. ద ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్. ఇంకా మిగతా చూడండి, ఆర్ అదర్స్ బీయింగ్ ఎప్పుడు వస్తుంది, ప్రెజెంట్ కంటిన్యూస్లో వస్తుంది. అందుకు ఇది రాంగ్. ఇది అడిగింది ఏంది, సింపుల్ ప్రెజెంట్ అడిగినాడు, ఏదో ప్రెజెంట్ కంటిన్యూస్ ఇచ్చా. అది వర్ అదర్స్ ఇమిటేటెడ్ బై యూ, వర్ అనేది సింపుల్ పాస్ట్, ఇక్కడ ఏమడింది సింపుల్ ప్రెజెంట్. అందుకు ఇది కూడా పోయే. హ్యావ్ అదర్స్ అంటే ఏంది, ఇది అసలు మీనింగ్ లెస్ అంట. అంటే ఏంటి, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్, దిస్ కాదు. సో అందుకు ద రైట్ ఆన్సర్ దిస్. దట్స్ వై. గో ఫర్ ద నెక్స్ట్ బిట్ ప్లీజ్. In the following questions, there are 6 sentences of paragraph marked S1, S6 and PQ or S. The positions of the S1 and S2 or S6 are fixed and you are required to choose the most logical sequences of the sentences that form your paragraph 1. Hello, same the last previous one. Right? Malli kuda em adinadu, young ladies and boys, my dears, it is again jumbled. Malli jumbled adinadu. Chudandi ikkada em adugutunnadu, in the following sentence, chudandi. In the following question, there are 6 sentences of paragraph marked S1, S6, PQ or S. The position of S1 and S6 are fixed. S1, S6 ఫిక్స్ చేస్తాడు. ఓకే, ఈ రెండు ఫిక్సే, ఈ 4 చేంజ్ చేసుకోండి అంటాడు. చేంజ్ చేసుకున్నాం కదా, లాస్ట్ బిట్ కాకుండా అంతకుముందు బిట్ చేంజ్ చేస్తాం. ఏదైంది, ఇదిగోండి, ఇది చేంజ్ చేసామా, నో చేంజ్ చేసామా, ఇదిగో ద సేమ్ బిట్ లైక్ దిస్. సో ఇలాంటి బిట్ ఇంకోటి అడిగాడు. చెప్పండి ఇప్పుడు, there are 6 divergent theories of education
అది ఫిక్స్. నో యాక్చువల్ ఎడ్యుకేషన్ ప్రొసీడ్స్ హోల్లీ అండ్ కంప్లీట్లీ ఆన్ ఎనీ వన్ ఆఫ్ ద థియరీస్. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, S1 S6 ఫిక్స్ నానా, ఇక 4ను మీరు చేంజ్ చేసుకుంటారంటే చేసేసి తొందరగా చేసేసి నాకు ఇస్తే నేను మీకు మార్క్ ఇవ్వాలా వద్దని డిసైడ్ చేస్తా అంటున్నాడు. ఓకే, దాన్ని చూద్దాం మరి. చూడండి ఇక్కడ there are divergent theories of education. What is this talking about? The education divergence and theories. There is a still another which holds that education has to be considered rather in the relation to community than to be the other. Yet again some believe that the right of proportion of all the theories should go into every system. The other holds that the purpose of education is to be impart culture. The first consider that the sole purpose of education is to provide opportunities for the opportunities for the growth. చూడండి అమ్మా, ద ఫస్ట్ అన్నాడు. చూడండి, దెర్ ఆర్ డైవర్జెంట్ థియరీస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ద ఫస్ట్ చూడండి, నేను ఇంత ముందే చెప్పాను మీకు, కంజంక్షన్స్, ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద ఫోర్త్ కొన్ని క్లూస్ ఇస్తాడు. యాక్చువల్గా వాళ్ళు ప్రతి క్వశ్చన్లో కూడా క్లూ ఇవ్వాల్సిందే, ఇస్తారు. కాకపోతే కొన్ని మనకు తెలిసినవి చాలా మటుకు తెలియవు. ఆ తెలియని క్లూస్ గురించి చెప్పడానికే వీఆర్ హియర్. యు అండర్స్టాండ్? ఒక క్వశ్చన్ ఇస్తున్నాడంటే ఆ క్వశ్చన్లో క్లూస్ ఉంటాయి. కాకపోతే ఆ క్లూస్ మనకు తెలిసినవి అయితే ఆన్సర్ వస్తుంది, తెలియనివి అయితే ఆన్సర్ పోతుంది. ఆ తెలియని ఏంటో మనం చెప్పడానికి మేము ఉన్నాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ అన్నాడు, ఇంతకుముందు దాంట్లో ఏమన్నాడు మీకు, దేర్ఫోర్ అన్నాడు. దేర్ఫోర్ అనేది ఎప్పుడు వస్తుంది, లాస్ట్ వస్తుంది. ద ఫస్ట్ అనేది సెకండ్ వస్తుంది. అంటే ఇక్కడ ఏంది, ఎస్తో ఎక్కడ స్టార్ట్ అవుతుంది, చూడండి, ఎస్తో కాలే ఎస్తో ఒకటే అయిపోయా, ఒక్కటే ఉంది, ఫటాఫట్ అయిపోతుంది. ఎస్ ద ఫస్ట్ కావాలంటే అప్లై చేద్దాం. So there are divergent theories of education, చాలా డైవర్జెన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్, ద ఫస్ట్ కన్సిడర్ దట్ ద సోల్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ద గ్రోత్. అండ్ క్యూ చూడండి నెక్స్ట్, యట్ అగైన్ సమ్ బిలీవ్స్ దట్ ద రైట్ ప్రపోర్షన్ ఆఫ్ ఆల్ ద థియరీస్ షుడ్ గో టు సో సీక్వెన్స్ ఇస్ దే సీక్వెన్స్. మీరు బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు ఏదైనా సరే అంటే ద ఫస్ట్, ద సెకండ్ అని ఉంటుంది, లేకపోతే ద లాస్ట్, ద ఫిఫ్త్, లేకపోతే ఈవెన్చువల్లీ అంటారు, లేకపోతే సో అంటారు, లేకపోతే దేర్ ఫోర్ అంటారు, ఈవెన్చువల్లీ అట్ లాస్ట్, ఇలాంటి కొన్ని కంజంక్షన్స్ ఉంటాయి, ఇలాంటి క్లూస్ ఉంటాయి. సో నాకు దొరికింది ద ఫోర్త్ ఇస్ కరెక్ట్. గో ఫర్ ద నెక్స్ట్ బిట్ ప్లీజ్. రీడ్ ద ఫాలోయింగ్ passage and answer the questions that follow from 14th to 16th. 14, 15, 16 అంటే ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు మనకి, 14, 15, 16, this one 4, 5, 6, 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. చూడండి, read the following passage and answer the questions that follow. Read the following passage and answer the questions that follow from 14 to 16 అన్నాడు. ప్యాసేజ్ ఇచ్చినాడు, దాని కింద క్వశ్చన్స్ ఇస్తారు. అది మీరు నేటికి, ఎందుకంటే ఇది ఎందుకు చెప్పట్లేదు సార్ అంటే ఇదే రాదు కాబట్టి చెప్పట్లేదు. ఓకేనా, ఇదే వస్తే మనం ఆన్సర్ పెట్టుకొని పోవచ్చు. సో ఏ ప్యాసేజ్ ఇచ్చినా ఏం చేయాలనేది ఒక వన్ డే వీడియో చేస్తారు. కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ గురించి ఇది పక్కా క్వశ్చన్, ఇది ఇట్స్ ఎ డెఫినెట్ వన్. సో దీనికి మనకు కొన్ని టిప్స్ ఉన్నాయి. కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ ఎలా చేయాలనేది మనం ఒక వీడియో చేసాం. ఆ వీడియోని ఒకసారి చూస్తే టిప్స్ ఏంటి, షార్ట్ టైంలో ఎలా కనిపెట్టాలి. దీంట్లో మీరు బాగా చదివితే క్వశ్చన్స్ అన్నికి ఆన్సర్ దొరుకుతుంది. కానీ కొంతమందికి 2 minutes దొరుకుతుంది, కొంతమంది 3 minutes దొరుకుతుంది, కొంతమంది 4 minutes, కొంతమందికి అసలు 1 hour పడుతుంది. తొందరగా కనిపెట్టాలంటే షార్ట్ కట్ ఏంటి అది నేను ఆ క్లాస్లో చెప్పాను. సో గో ఫర్ ద నెక్స్ట్ బిట్ ప్లీజ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద యాంటోనిమ్. యాంటోనిమ్ అంటే ఏంటమ్మా, ఆపోజిట్ వర్డ్స్. ఇస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. కింద ఇచ్చిన అండర్లైన్ వర్డ్కి యాంటోనిమ్ అంటే ఏంటమ్మా, ఆపోజిట్ వర్డ్స్. హీస్ ఆస్కింగ్ ఆపోజిట్. సో మరి ఆపోజిట్ ఏంటో తెలుసుకుందామా, లెట్ us గో ఫర్ దిస్ ఇస్ సో రైట్. సో ముందు ప్రిడిక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. దిస్ చూడండి, ఐ మేడ్ సమ్ సక్సెస్ అండ్ ద స్టూడెంట్స్ హ్యాడ్ ప్రిడిక్షన్ ఫర్ మీ, రైట్. అంటే సంథింగ్ లైక్ అన్ అఫెక్షన్, సంథింగ్ లైక్ అభిరుచి, లేకపోతే ప్రేమ, ఆప్యాయత, అలాంటివి ఫర్ మీ, అలాంటివన్నీ కూడా దే హ్యావ్, నా మీద వాళ్ళకు ఉన్నాయి సార్. సో మరి అభిరుచికి ఆపోజిట్ వర్డ్స్, ఫాండ్నెస్ అంటే ఇష్టమని, ఇంక్లినేషన్, తర్వాత డిసిన్క్లినేషన్, తర్వాత ప్రిడిస్పోజిషన్. వాట్ ఇస్ దిస్, ప్రిడిస్పోజిషన్, ఇంక్లినేషన్, డిస్ఇన్క్లినేషన్, ఈ రెండు ఆపోజిట్. చూడండి ఇక్కడ రెండు ఇక్కడే ఇచ్చేస్తాడు. బిగ్గెస్ట్ క్లూ హీ హ్యాస్ గివెన్. ఇంక్లినేషన్, డిసిన్క్లినేషన్ ఇస్ ఆపోజిట్. ఇంక్లినేషన్ అంటే ఏంటి, హ్యాపీ. మరి డిసిన్క్లినేషన్ అంటే అన్హ్యాపీ. ఫాండ్నెస్ అన్నా, ప్రిడిస్పోజిషన్ అన్నా, ఈ మూడు అన్నా ఒకటే. అంటే ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఇస్ డిసిన్క్లినేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ప్రిడిక్లినేషన్కి ఆపోజిట్ టు డిసిన్క్లినేషన్, దట్ ఈస్ ద వే. అంటే మనకేం తెలియాలి, ఆపోజిట్ వర్డ్స్ కూడా తెలియాలి. మీరు చూడండి ఇక్కడ నేను మీకు నెక్స్ట్ లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టు ఇవి పదాలు ఎక్కడవి పదాలు సార్ అంటే దిస్ ఇస్ యాక్చువల్లీ బ్యాంకింగ్ వర్డ్స్. బట్ ఎలాంటి పదాలు అంటే చాలా పెద్ద వేడి. మామూలుగా మనకి ఆపోజిట్ వర్డ్స్ అంటే గుడ్ బ్యాడ్, హ్యాపీ సాడ్, వైట్ బ్లాక్, ఇవి ఆపోజిట్. అవి కాదమ్మా ఇప్పుడు కావాల్సింది ఇలాంటివి కావాలి, ఇంక్లినేషన్, డిసిన్క్లినేషన్. గో ఫర్ ద నెక్స్ట్ బిట్ ప్లీజ్. రైట్. సో కింద ఇచ్చిన దాంట్లో ఏది అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది చూడమ్మా. లియాసన్,
ఓకే, ఇర్రెసిస్టిబుల్ ఫ్లోసెంట్ అండ్ ఫారిన్ హిట్. వాట్ ఇస్ దిస్? ఫారిన్ హిట్స్. సో దీంట్లో చూడండి, ఫారిన్ హిట్ యాక్చువల్లీ ఏం రావాలిడా? FAH రావాలి. ఫారిన్ హిట్ అంటే ఈయనే పోయింది ఇది కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడు? FAR ఇచ్చాడు. నెక్స్ట్ ఇర్రెసిస్టిబుల్. ఇర్రెసిస్టిబుల్ టేబుల్ కాదు, ఇర్రెసిస్టిబుల్ ఈజ్ కరెక్ట్. అంటే TIBLE రావాలా? అంటే ఇక్కడ TI పోయింది అంటే ఇది కూడా పోయే. నెక్స్ట్ ఫ్లోసెంట్. ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ, ఇక్కడ నాకేం కనపడట్లే అంటే ఏం మిస్టేక్ కనపడట్లే. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ లియాసన్. LIAI రావాలి. లియాసన్ అంటే ఇట్స్ సంథింగ్ లైక్ వాంటింగ్ అంటే కోరికలు. సో దిస్ LIAI రావాలా? లియాసన్ LIAISON, దట్ ఈస్ వాంటింగ్ అని. అంటే ఇది ఒక్కటే కరెక్ట్గా స్పెల్ అయింది, మిగతాది కూడా ఇక్కడ హెచ్ మిస్ అయింది. ఇడేమో TI రావాలా కానీ TA ఇచ్చాడు, ఇక్కడేమో AI రావాలా కానీ I మిస్ చేశాడు. సో దట్స్ వై ఈ 3 రాంగ్, ఇది కరెక్ట్. స్పెల్లింగ్లు ఒక లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ చూసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్? ఇది ఇడియమ్స్. ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్కి మీనింగ్, క్యాట్స్ అండ్ డాగ్స్ డు నాట్ ఎంజాయ్ రైనా, ఇట్ కెన్ నెవర్ రైన్ క్యాట్స్ అండ్ డాగ్సా, క్యాట్స్ అండ్ డాగ్స్ ఎంజాయ్ ద రైనా, ఇట్స్ రైనింగ్ హెవీలీనా. సో ఇప్పుడు నాకు తెలుసు ఇది మనకు ఎప్పటి నుంచో చెప్తున్నారు, మాకు చాలాసార్లు మా సార్ బాగా ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే బీభత్సమైన వాన, వర్షం భయంకరంగా పడుతుంది, వర్షం అద్భుతంగా పడుతుంది, అసలు ఎడతెరిపి లేకుండా పడుతుంది అని మీనింగ్ దీనికి మీనింగ్. అలాంటి మీనింగ్ ఏమొస్తుంది? రైనింగ్ క్యాట్స్ డు నాట్, క్యాట్స్ డాగ్స్ డోంట్ ఎంజాయ్ రైన్ అంట. అంటే ఈ రెండు ఎంజాయ్ చేయట్లేదని, ఇది కాదని, ఇట్స్ రైనింగ్ హెవీలీ అని. వాన వర్షం, దీని మీనింగ్ ఏంటి? క్యాట్స్ అండ్ డైనోస్ అంటే వాన భయంకరంగా పడుతుంది, వర్షం అద్భుతంగా పడుతుంది, రైనింగ్ ఇట్స్ సార్. సో అంటే మీరు ఏం తెలియదు, ఫ్రేజల్ వర్బ్స్ తెలియదా? ఫ్రేజల్ వర్బ్స్ కూడా ఒక లిస్ట్ ఉంది, వి విల్ ఫాలో దిస్ వన్. గో ఫర్ ద నెక్స్ట్ బిట్ ప్లీజ్. గో ఫర్ దిస్ వన్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ కన్వేస్ ద సేమ్ మీనింగ్ యాజ్ ద అండర్లైన్ వర్డ్. సో అండర్లైన్ వర్డ్ ఏమి ఇచ్చినాడు? ఇన్సినరేటెడ్ అని ఇచ్చాడు. అంటే ఏంటి అడుగుతున్నాడు ఇక్కడ? సేమ్ మీనింగ్ అంటే ఏంటి? సినానిమ్స్. సేమ్ మీనింగ్స్ అంటే ఏమంటారమ్మా? సినానిమ్స్ అంటారు. సినానిమ్స్ అంటే పర్యాయ పదాలు, తెలుగులో పర్యాయ పదాలు అంటాం. సో అలాంటి పర్యాయ ముందు ఇన్సినరేటెడ్ అంటే ఏం సార్ అంటే మెనీ సిటీస్ వర్ ఇన్సినరేటెడ్ డ్యూరింగ్ ద వార్. వర్షం కదమ్మా, యుద్ధం జరిగేటప్పుడు చాలా సిటీస్ ఏమైనా సార్ అంటే ఇన్సినరేటెడ్ అంటే భీష్మించిపోయాయి, అంటే భస్మం అయిపోయినాయి. సో భస్మం ఎలా ఉంటే సార్ అంటే దీనికి సిమిలర్ మీనింగ్. ట్రామటైజ్డ్ అంటే బాధపడడం, బర్న్ అంటే కాలిపోవడం, షాక్ అంటే గురి కావడం, అండ్ ప్రొహిబిటెడ్ అంటే బయటికి వెళ్ళగొట్టడం, బహిష్కరణ అన్నాం. సో ఇప్పుడు సిటీస్ బహిష్కరించబడ్డాయా, సిటీస్ కాలిపోయాయా అంటే బూడిదైపోయాయా, నెక్స్ట్ ట్రామటైజ్డ్ బాధపడ్డాయా, లేకపోతే షాక్ అయ్యా అంటే చూడండి దీనికి మీనింగ్ ఏమడిగాడు ఇడేమిచ్చాడు మీనింగ్ సార్ అంటే భస్మించిపోయి బద్దలైపోయినాయి. బర్న్ అంటే బద్దలైపోవడం. ద ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఇస్ సెకండ్ ఇస్ ద ఆన్సర్. ట్రామటైజ్డ్ అంటే బాధపడడం, షాక్డ్ అంటే షాక్ గురి కావడం, ప్రొహిబిటెడ్ అంటే బహిష్కరించడం. సో దిస్ ఇస్ ద వే. ఇది ఆన్సర్ ఇస్ అంటే ఇక్కడ ఏమడిగాడమ్మా? సినానిమ్స్ అడిగాడు. సో మీరు హోల్ 20 క్వశ్చన్స్ పేపర్ చూస్తే ఏమడుగుతున్నాడు? సినానిమ్స్ అడుగుతున్నాడు, ఫ్రేజల్ వర్బ్స్ అడుగుతున్నాడు, లేకపోతే ఇడియమ్స్ అడుగుతున్నాడు, లేకపోతే టెన్స్ అడుగుతున్నాడు, లేకపోతే వాయిస్ స్పీచ్ అడుగుతున్నాడు, స్పెల్లింగ్స్ మీనింగ్స్ అడుగుతున్నాడు అండ్ జంబుల్ సెంటెన్స్. సో ఈ అన్నిటికి మీద వి విల్ డూ ద క్లాసెస్ అని చెప్పుకుంటూ మీకు ఏమున్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేకపోతే ఎలాంటి మీకు ఇబ్బందులు ఉన్నా కూడా రిగార్డింగ్ ఇంగ్లీష్కు సంబంధించి ఏదైనా ఇబ్బందులు, మళ్ళీ ఇబ్బందులు అంటే మీ ఇబ్బందులు పెట్టారు అవి కాదు, ఇంగ్లీష్కి సంబంధించి మీకు ఏమైనా కావాలన్నా కూడా ఈ క్లాస్ రూమ్ యాప్ మీకోసం ఉంది, నేను కూడా మీకోసమే ఉన్నాను, మేము ఇదంతా కూడా మీకోసమే చేస్తున్నాం అని చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఆల్ ద గైస్. థ్యాంక్స్ లాట్. దిస్ ఇస్ యువర్ మహేష్ పలవారి. విల్ బి ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్, బై బై.